నమస్కారం, అందరికీ స్వాగతం. తెలంగాణ రాష్ట్ర ఉద్యమం, తెలంగాణ రాష్ట్ర కళ సాకారం కోసం ఆ ఉద్యమంలో ప్రధానమైన అంశాలైన నీరు, నిధులు, నియామకాలతో పాటుగా విద్య మీద విపరీతమైన చర్చ జరిగిన మాట వాస్తవం. ఆ విద్య కోసం రాష్ట్ర కళ సాకారమైతే విద్యను మనము అభివృద్ధి చేసుకోవచ్చు, మన బాల్యాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు, భవిష్యత్తు తరాలకు మనము ఒక నాణ్యమైన విద్యను అందించవచ్చు అనే ఒక పెద్ద చర్చ మనము ఉద్యమ సమయంలో చేశాం. ఉద్యమ సమయంలో పాల్గొన్న వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్నారు. అయితే 10 సంవత్సరాలు గడిచింది. 10 సంవత్సరాల కాలంలో అందరం అనుకుంటున్నట్టుగా ఎంత అయితే జరగాలనో విద్యను అభివృద్ధి చేయడంలో కానీ గత ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేసింది అనేది స్పష్టంగా ఇప్పుడున్న విద్యా వ్యవస్థ స్థితి గతులను చూస్తే అర్థమవుతుంది. అది స్కూల్ ఎడ్యుకేషన్, పాఠశాల విద్యనే కాదు, పాఠశాల విద్య, ఇంటర్ విద్య అండ్ ఉన్నత విద్య, ఈ 3 రకాలు కూడా ప్రభుత్వాలు అంతగా దృష్టి పెట్టలేదనడానికి ఒకటే ఒక గీటురాయి మనము అంటే ఇంటెంట్ ఆఫ్ ద గవర్నమెంట్ తెలిసేది ఏంటంటే డబ్బులు ఎంత ఖర్చు పెడుతున్నాం పిల్లల మీద, ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నాం విద్య మీద అనేదే ఒక వన్ ఆఫ్ ద గీటురాయి. ఆ గీటురాయిని కనుక చూసుకుంటే 2014లో 10%గా ఉన్న విద్యా బడ్జెట్ రాను రాను అది 7%కి పడిపోయింది. 6% కూడా ఒకసారి వచ్చింది. యాక్చువల్లీ బడ్జెట్లో మన సంపద పెరిగింది. తెలంగాణలో మన పాలకులు చెప్పినట్టుగా కానీ పర్ క్యాపిటా ఇన్కమ్ కానీ చాలా పెరిగిన మాట వాస్తవమే. కానీ విద్య మీద ఖర్చు పెట్టింది తక్కువ చేస్తూ వచ్చింది. అది పాలకులు అర్థం చేసుకోలేదా, ఆర్ చదివించదలుచుకోలేదా, అదేది ప్రశ్న. పిల్లలకు విద్యను అందించదలుచుకోలేదా, విద్యార్థులకు విద్యను అందించదలుచుకోలేదా అనేది ఒక పెద్ద ప్రశ్నగానే మిగిలిపోయింది. చాలామంది మీ ఆందోళన కూడా చెందినాం గత 10 సంవత్సరాల్లో ఏంది ఇట్లా అవుతుందనేది. ఒకటి, రెసిడెన్షియల్ స్కూల్స్ అనేది పాఠశాల విద్యలో రెసిడెన్షియల్ స్కూల్ అనే దాన్ని ఒక ముందుకు తీసుకొచ్చిన మాట వాస్తవమైనా కానీ ఆ స్కూళ్ళ పరిస్థితి వాటి గురించి కూడా మాట్లాడుకోవాలి మనం. సో ఈరోజు ఒక గీటురాయి ఏంటంటే విద్యకు ఖర్చు ఎంత పెడుతుండ్రు అనేది, పెట్టారనేది ఒకటైతే, పెట్టలేదనేది చాలా క్లియర్గా తెలుసు. ఇప్పుడు ప్రభుత్వం మారింది. ప్రభుత్వం మారినాక వాళ్ళ మేనిఫెస్టోలో విద్యకు 15% కేటాయిస్తామని చెప్పడము, అదేవిధంగా వివిధ వేదికల్లో క్యాబినెట్ సమావేశాల్లో విద్య గురించి ఒక చర్చ అయితే జరుగుతుంది. ఆ చర్చలో ప్రధానంగా విద్యా కమిషన్ వేస్తామనేది. ఆ విద్యా కమిషన్ వేయడం ఏమిటి అంటే ఎవరితో మాట్లాడుతున్నారు, ఈ ప్రభుత్వము ఎవరి స్టేక్ హోల్డర్స్తో ఎంతమందితో మాట్లాడుతున్నారు, ఇవన్నీ విషయాలు ఏం మాట్లాడాలి, అసలు ప్రభుత్వం ఏం చేయాలి. ఇప్పుడు ఒక మంచి అవకాశం వచ్చింది. ఒక ప్రభుత్వం మారింది కాబట్టి ఎప్పుడైనా ఒక స్పేస్ దొరుకుతుంది మనకు. ఆ స్పేస్లో మనం ఏం చేయాలి పిల్లల తరఫున ఆర్ కాలేజ్ స్టూడెంట్స్ తరఫున. ఆ విద్యా వ్యవస్థలో చాలా అనుభవం ఉన్న వాళ్ళు నాతో ఉన్నారు ఈరోజు. వారిని ముందుగా ఈ చర్చకు ఆహ్వానించే ముందుగా పరిచయం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను ఒక్కొక్కరిని. నా పేరు పి నాగిరెడ్డి, తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. నా పేరు వై అశోక్ కుమార్, తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడిని. ఒక 36 సంవత్సరాలుగా పాఠశాల విద్యలో టీచర్గా పనిచేస్తున్నా. నేను డాక్టర్ కొండ నాగేశ్వర్, ఉస్మాన్ యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీలో ఆచార్యగా పనిచేస్తున్నాను. తెలంగాణ మలిదశ ఉద్యమంలో ఏర్పడినటువంటి తెలంగాణ లెక్చరర్స్ జేఏసీలో స్టేట్ స్టీరింగ్ కమిటీ సభ్యుడిగాను, తెలంగాణ ఇంజనీరింగ్ కాలేజ్ లెక్చరర్స్ అసోసియేషన్ టెక్లు వ్యవస్థాపక అధ్యక్షుడిగాను, తెలంగాణ రాజకీయ జేఏసీలో ఆహ్వానితుడిగాను మలిదశ ఉద్యమంలో పాల్గొన్నాను. దాదాపుగా ఒక 25 ఏళ్లుగా ప్రజా సంఘాల కార్యక్రమాల్లో పాల్పంచుకుంటూ ఉన్నాను. డాక్టర్ పి మధుసూదన్ రెడ్డి, ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షులు. నా పేరు ఏ రాజేంద్రబాబు, నేను జూనియర్ కళాశాల ప్రిన్సిపల్గా రిటైర్ అయ్యాను. జూనియర్ లెక్చరర్ల సంఘ ప్రధాన కార్యదర్శిగా, ప్రిన్సిపళ్ల సంఘ అధ్యక్షునిగా
నేను సర్వీస్లో ఉండగా పనిచేశాను. 1969 తెలంగాణ మొదటి ఉద్యమం, తొలి ఉద్యమం నుంచి ఆ తర్వాత మలి ఉద్యమంలో కూడా చురుగ్గానే పాల్గొన్నాను. కొన్ని వ్యాసాలు రాశాను, కొన్ని పుస్తకాలు పబ్లిష్ అయినాయి. ప్రస్తుతం అయితే నేను తెలంగాణ పెన్షనర్స్ సంఘానికి అధ్యక్షునిగా, తర్వాత జాతీయ స్థాయిలో పెన్షనర్స్ ఫెడరేషన్ ఫైనాన్స్ సెక్రటరీగా ఉన్నాను. థ్యాంక్ యూ అండి. నా పేరు వెంకట్రెడ్డి. నేను ఎంవి ఫౌండేషన్లో ఒక స్వచ్ఛంద సంస్థలో పనిచేస్తాను. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన, బాలల హక్కులు, విద్యా హక్కు చట్టం మీద గత 35 సంవత్సరాలుగా పనిచేస్తున్నాను. అయితే ముందుగా పాఠశాల విద్య నుంచి వద్దాం. ఉన్నత విద్యకు వెళ్ళడానికి పాఠశాల విద్య పునాది కాబట్టి ముందుగా నాగిరెడ్డి గారు, అనుకూలమైన వాతావరణం ఏంటి తెలంగాణలో, అండ్ ఒక 3-4 ఛాలెంజెస్ ఏమిటి పాఠశాల విద్యలో, ఒక అనుకూలం ఏంటి ఏమున్నది అండ్ ఒక ఛాలెంజెస్ ఏమున్నాయి అనేది ఒక రౌండ్ చేస్తే మనం, ముఖ్యంగా మీ అనుభవంలో మీరు యూనియన్గా ఉన్నారు, ఉపాధ్యాయుల సంఘ ప్రతినిధిగా ఉన్నారు. ఉపాధ్యాయుల సంఘ ప్రతినిధి అంటే పిల్లల ప్రతినిధి అన్నట్టే, కాబట్టి మీరు దీని మీద ఒక సహచార మీడియాకు నమస్కారం. ప్రభుత్వ విద్యలో త్వరలో వేయబోతున్నటువంటి విద్యా కమిషను, అదేవిధంగా నేడు ఈ దశాబ్ద కాలం తర్వాత తెలంగాణ ఏర్పడిన తర్వాత విద్యారంగంలో ఉన్న పరిస్థితుల మీద ఈరోజు చర్చగోష్ఠి పెడుతున్నందుకు తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ పక్షాన వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రధానంగా నిర్వాహకులు చెప్పినట్టుగా ఈ దశాబ్ద కాలంలో బడ్జెట్లో ప్రతి సంవత్సరం తగ్గించుకుంటూ రావటం జరిగింది. ప్రస్తుత పాలకుడు 1.5% మాత్రం పెంచి ఆశాజనకంగా చూపించారు. మొదటిది బడ్జెట్లో నిధులు పెంచాలనేది ఒక అంశం. రెండోది ప్రభుత్వ పాఠశాలల్లో నమోదు శాతం తగ్గిపోతున్నది. ఈ దశాబ్ద కాలంలో ఒక్క డిఎస్సి కూడా దాదాపు నిర్వహించలేదు. గత ప్రభుత్వం నోటిఫికేషన్ వేస్తే ఇవి నిర్వహించి ఇంకా పూర్తిగా నింపలేని పరిస్థితి. ప్రస్తుత పాలకులు ఈ రోజు నుంచే ఒక డిఎస్సిని 11,000 పైగా పోస్టులకి నిర్వహిస్తున్నారు. అది శుభ పరిణామం. ప్రధానంగా పాఠశాల విద్యలో ఉపాధ్యాయుల కొరత వెంటాడుతూ ఉంది. కరోనా కాలం కంటే ముందునే 16,000 మంది విద్యా వాలంటీర్లని ఆ ప్రభుత్వం నియమించింది. కానీ ఆ రోజు నుంచి ఈ రోజు దాకా నియామకాలు జరగపోయినప్పటికీ ఉపాధ్యాయుల పనిభారాన్ని మొత్తం ఉన్న ఉపాధ్యాయులే భరిస్తూ పాటు ఎక్కువ సమయం బోధనేతర పనులకి ఉపాధ్యాయులను వినియోగించడం ద్వారా బోధనా సమయం తగ్గిపోయి తల్లిదండ్రుల మన్ననలు పొందలేని పరిస్థితి మెయిన్గా పాఠశాల విద్యలో వచ్చింది. రెండోది, తల్లిదండ్రులు ఏమైతే కోరుకున్నారో ఆ కోరికల్లో పెద్ద ఏమి కాకపోయినప్పుడు అనేక ఉచిత పథకాలు ఇస్తున్నటువంటి పాలకులు కనీసం ఇంగ్లీష్ మీడియం కోరుకుంటే ఆనాడు ఇంగ్లీష్ మీడియం పెట్టకపోగా ఉపాధ్యాయులు కానీ ఉపాధ్యాయ సంఘాల సహకారంతో కొన్ని పాఠశాలలో ఇంగ్లీష్ మీడియాన్ని తల్లిదండ్రుల సహకారంతో ఏర్పాటు చేస్తే వాళ్ళకి సస్పెండ్ చేస్తామని నోటీస్ ఇచ్చిన స్థితి నుంచి ఆల్ ఆఫ్ సడన్గా ఒకేసారి ఇంగ్లీష్ మీడియం మేము ప్రవేశపెడుతున్నాం, అందరూ ఇంగ్లీష్ మీడియం మార్చండి అని గత సంవత్సరం పాలకులు ఇవ్వటం ద్వారా తరగతులు మార్చినంత మాత్రాన విద్యార్థులకి విద్య ఇంగ్లీష్ మీడియం అందే పరిస్థితి లేదు. అదే క్రమంలో తెలుగు మీడియంలో నియామకమైనటువంటి ఉపాధ్యాయులందరూ ఒకేసారి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇంగ్లీష్కి తర్ఫీదు కాకపోవటం వల్ల కూడా సరైన పద్ధతిలో ఇంగ్లీష్ మీడియం బోధన కూడా జరగనటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉంది. ఇంగ్లీష్ మీడియం వచ్చింది కదా పిల్లలందరూ చేరుతారు అనేటువంటి పరిస్థితి లేకపోగా ఇలా గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి తల్లిదండ్రులు ఎక్కువ శాతం తమ పనులకు వెళ్ళిపోయే సందర్భంలో పిల్లల్ని సంరక్షణా కేంద్రాలు కూడా కావాలని కోరుకుంటున్నారు. ఉపాధ్యాయులు వెళ్ళే సమయానికి వాళ్ళందరూ పనులకు వెళ్ళిపోవడం వల్ల అదే ప్రైవేటు పాఠశాలలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తెల్లవారేసరికి బస్సులు వాళ్ళ ఇళ్ల ముందుకు వస్తున్న సందర్భంలో, ఆటోలు వాళ్ళ ఇళ్ల ముందుకు వస్తున్న సందర్భంలో
చదువు కంటే ముఖ్యంగా రక్షణ కోరుకుంటూ వాళ్ళందరినీ ఆటోలు బస్సులకు ఎక్కించి పంపించి తిరిగి సాయంత్రం పూట వారు వచ్చే టైం దాకా కూడా పాఠశాల అయిపోయి వారు వచ్చే టైంకి చేరుకునే సమయం ఒకటి ఉంది కాబట్టి ఆ మేరకు విద్య కంటే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి వాళ్ళని ప్రైవేట్ పాఠశాలకు పంపుతున్న పరిస్థితి ఉంది. ఆ మేరకు ఈ ప్రభుత్వాన్ని గతంలో కోరాము. ప్రీ ప్రైమరీ పాఠశాలను ప్రభుత్వ పాఠశాలకు అనుబంధంగా గతంలో CCA నుండే ఎర్లీ చైల్డ్ ఎడ్యుకేషన్ సెంటర్స్ ఉండే అంగన్వాడీ రాకముందు అవన్నీ రద్దయిపోయినాయి. అంగన్వాడీలు పెట్టడం ద్వారా అంగన్వాడీలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆయా కాలనీకి సంబంధించినటువంటి మహిళా వాళ్ళు ఉంటాం కాబట్టి వెల్ క్వాలిఫైడ్ కాదు కాబట్టి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అక్కడ చేర్చకుండా LKG UKG నర్సరీ ఉన్నటువంటి ప్రైవేటు పాఠశాలకు పంపడం ద్వారా తిరిగి ఆ పిల్లలు మళ్ళీ ప్రభుత్వ పాఠశాలకు రాని పరిస్థితి అయ్యి ఎన్రోల్మెంట్ తగ్గుతున్న సందర్భం ఉంది. కాబట్టి ప్రధానంగా ఏదైతే ఎర్లీ చైల్డ్ ఎడ్యుకేషన్ సెంటర్ కానివ్వండి ప్రీ ప్రైమరీ పాఠశాలని ప్రభుత్వ పాఠశాలకు అనుబంధంగా ఏర్పాటు చేయడం ద్వారా నమోదు శాతాన్ని పెంచవలసిన అవసరం ఉందని చెప్పేసి, అదేవిధంగా ఉపాధ్యాయుల కొరతని నివారించటం, ఉపాధ్యాయులకి బోధనేతర పనులను చెప్పకుండా బోధనకే సమయాన్ని కేటాయించే విధంగా చేసి తల్లిదండ్రుల మన్నలను పొందినప్పుడు మాత్రమే ప్రభుత్వ పాఠశాల మనుగడ ఉంటుంది. ప్రభుత్వ పాఠశాల మనుగడ ఉన్నప్పుడే జూనియర్ కాలేజీ ఉన్నత యూనివర్సిటీ దాకా అందుట్లో కొనసాగే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం తక్షణమే ఒకటి నిధులు పెంచడం, రెండోది ప్రాథమిక విద్య మీద ప్రత్యేకమైన దృష్టి సారించాలని కోరుతున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ థింక్ ఈ ఉపాధ్యాయుల కొరత మీద ఒక చర్చ జరగాల్సిన అవసరం ఉంది. ఆ కొరతలో పిల్లలు సంఖ్యను బట్టి టీచర్లను ఇవ్వాలా అంటే టీచర్లను ఇవ్వలేదు కాబట్టి పిల్లలు తగ్గిర్రు, మళ్ళీ పిల్లలు తగ్గిర్రు కాబట్టి టీచర్లను తక్కువ చేస్తుర్రు. ఇది మా అనుభవంలో చూసింది. 1:30 అనేది ఒక పెట్టారు కరెక్టే, కానీ గ్రామంలో ఉన్న పిల్లల అందరి కోసం బడి పెట్టాలా, టీచర్లను నిష్పత్తి ఉండాలా అంటే ఈ కొత్త కమిషన్ వస్తుంది కాబట్టి ఒక అవుట్ ఆఫ్ బాక్స్ థింకింగ్ ఉండాల్సిన అవసరం ఉంది. పిల్లల్ని తగ్గించింది ప్రభుత్వ పాలసీ అంటే మా అనుభవంలో జరిగింది. పిల్లలు తగ్గిండ్రు ఎందుకంటే మీరు అన్నట్టుగా ప్రభుత్వ పాలసీ తగ్గిండ్రు కాబట్టి టీచర్లను తగ్గిస్తాం అనేది. దీని మీద ఒక కొంచెం మీరు అంటే మీరు ఈ విషయం మీద అంటే యాజ్ ఎ యూనియన్గా కూడా మాట్లాడాల్సిన అవసరం ఉంది. దీని మీద ప్రభుత్వం వెచ్చించాలి డబ్బు కరెక్టే, కానీ ఒక స్కూల్ అంటే దానికి డెఫినేషనే ఎట్లా ఉండాలి అండ్ టీచర్ పీపుల్ రేషియో గ్రామంలో ఉన్న పిల్లలను బట్టి స్కూల్ పెట్టాలా, స్కూల్లో తగ్గిన పిల్లలను బట్టి టీచర్లను పెట్టాలా అనేది ఒక ప్రశ్న ప్రజల నుంచి అంటే తల్లుల నుంచి మొన్న ఒక సమావేశంలో తల్లుల నుంచి వస్తుంది. ఇది ఎట్లా అని. యా, సహచర మీడియాకు వందనాలు. ఈరోజు తెలంగాణ ప్రభుత్వము విద్యా రంగం మీద తీసుకోబోయేటువంటి ఫర్దర్ యాక్షన్ విషయంలో ఒక చర్చ నిర్వహిస్తున్నందుకు వారిని అభినందిస్తా ఉన్నాం. అయితే వెంకటరెడ్డి గారు చెప్పినట్టు తెలంగాణ విద్యారంగంలో ఇప్పటి వరకు తెలంగాణ వచ్చినప్పటి నుండి ప్రభుత్వం ఏమీ ఆలోచించలేదు, పైగా నిర్లక్ష్యం కూడా చేసింది. దీనివల్ల విద్య చాలా వరకు పేద ప్రజలకు అందకుండా పోయిన పరిస్థితి ఉంది. అయితే రెసిడెన్షియల్ స్కూళ్ళను ఒక 300 ఉన్నటువంటి దాన్ని సుమారు 1002 రెసిడెన్షియల్ స్కూళ్ళకు పెంచారు. దీంట్లో ఏమైందనంటే మొత్తం విద్యార్థుల సంఖ్యలో 7% వరకు అందులో ఒక నాణ్యమైన విద్య పొందేటువంటి అవకాశం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులకు వచ్చింది. కానీ మిగతా వాళ్ళ సంగతి ఏందనేటువంటిది ఒక ప్రశ్న ఉన్నది. అదే సందర్భంలో వెంకటరెడ్డి గారు అన్నట్టు విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా టీచర్లు ఇస్తారా లేదా టీచర్లు వస్తే విద్యార్థులు ఉంటారా అనేటువంటిది గతంలో ఉన్నటువంటి ఒక చర్చనే. కానీ ప్రభుత్వం ఏం చేస్తుందనంటే మొన్నటికి మొన్న మాకు ఒక 4 రోజులుగా బదిలీలు ట్రాన్స్ఫర్లు అయినాయి. చెప్పకుండానే 1 నుండి 10 లోపల విద్యార్థులు ఉన్న సంఖ్య దగ్గర ఒకే టీచర్ను ఉంచాలని చెప్పేసి అనాథరైజ్డ్గా ఈ టీచర్ల సంఘాలకు కానీ ఉపాధ్యాయులకు కానీ చెప్పకుండానే రేషనలైజేషన్ ప్రక్రియను చేపట్టడం జరిగింది. అంటే ఏంటి, ప్రభుత్వము తనకు తానుగా ఈ పాఠశాలను ఉపాధ్యాయుల సంఖ్యను తగ్గిస్తూ పోతూ ఉన్నది.
గతంలో 2015లో జరిగింది ఏంటంటే విద్యార్థులు లేరు అనేటువంటి ఒక కారణంతో 6,000 పాఠశాలను కుదించారు. సుమారు 6,000 ఉపాధ్యాయులను కూడా డిఓ పూల్లో పెట్టేసి ఆ పోస్టులను అంతా రద్దు చేయడం జరిగింది. అట్లా గ్రామీణ ప్రాంతంలో ఉండేటువంటి విద్యార్థుల సంఖ్య లేనటువంటి చోట స్కూళ్ళన్నీ మూతపడ్డాయి. మరి ఇప్పుడు ఒక ఛాలెంజ్ ఏమిటి అని అంటే, మేము ఒక ప్రయోగం కూడా చేశాం. ఏపీటీఎఫ్గా కొన్ని జిల్లాలలో చూసింది ఏంటంటే, తాండాలలో ఉన్నటువంటి చోట విద్యార్థుల అంతా కూడా పనులకు తీసుకుపోతున్నటువంటి సందర్భంలో మా టీచర్లంతా కూడా వాళ్ళను సమీకరించి మేము మీ దగ్గరికి వచ్చి పాఠాలు చెప్తామని చెప్పేస్తే అప్పుడు వాళ్ళు పాఠాలు వినడానికి సిద్ధమై వచ్చారు. కానీ జరిగింది ఏంటంటే, మీరు ఒక్కరే టీచర్ ఉన్నారు, మీరు సెలవు పెట్టినట్టయితే మా పిల్లలు మళ్ళీ ఇళ్ళకి వచ్చి ఆడుతూ ఉన్నారు, కనుక ఒక్క టీచర్తో చదువు చెప్పడం సాధ్యం కాదు, కనుక మీ దగ్గరకు పంపించడం సాధ్యం కాదు, మేము రెసిడెన్షియల్ స్కూళ్ళకు పంపిస్తామని చెప్పి కొంత పిల్లలను చదివించాలనే ఒక ఆకాంక్ష ఉన్న వాళ్ళంతా కూడా రెసిడెన్షియల్ స్కూళ్ళకు పంపించింది. మేము చెప్పేది ఏంటంటే, ఆ గ్రామంలో ఉండేటువంటి విద్యార్థులందరినీ ఆ పాఠశాలలకు పంపించేటువంటి బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలి. అట్లాగే విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా టీచర్లను కాకుండా ఎంతమంది విద్యార్థులు ఉన్నప్పటికీ టీచర్లను అక్కడ ఇవ్వడం ద్వారా గ్రామస్తులకు పేరెంట్స్కి ఒక నమ్మకం కలుగుతుంది. నమ్మకం కలిగినటువంటి పాఠశాల చివరిదాకా కొనసాగడానికి అవకాశం ఉంటుంది. అది ఏ మీడియం అయినా కావచ్చు, ఇంగ్లీష్ మీడియం అయినా కావచ్చు, తెలుగు మీడియం అయినా కావచ్చు. ఉపాధ్యాయులు తనకు తాను మాడిఫై చేసుకోవాల్సినటువంటి అవసరము, బాధ్యత కూడా ఉంటుంది. ఒక చిన్న కంటిన్యూయేషన్ సార్ ఇది. ఈ చిన్న స్కూళ్ళు వర్సెస్ ఒక క్లస్టర్లో పెద్ద స్కూల్ ఉండాలనే వాదన చాలా వస్తుంది, చర్చ కూడా చాలా వస్తుంది. ఈ గవర్నమెంట్లో కూడా వస్తుంది. ఒక పెద్ద స్కూల్ ఉండాలి, KG to 12th స్కూల్ ఉండాలి. అంటే చిన్న స్కూళ్ళకు వ్యాయబుల్ లేదు అనేది చాలామంది మాట్లాడుతున్నారు. అదొక డిస్కషన్ అయితే అవుతుంది. ఆ డిస్కషన్ మీద వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్? ఏమంటారు దాని మీద? ఒక మంచి స్కూల్ ఉంటే బెటరా, చిన్న స్కూల్ వద్దా? ఇప్పుడు వాళ్ళు చెప్పే దాంట్లో కార్పొరేట్ స్కూల్కు ఈ స్కూల్ ఇప్పుడు పెట్టబోయేటువంటి స్కూల్కు పెద్ద తేడా ఏముండదు. ఒకే దగ్గర అందరినీ తీసుకొచ్చి పిల్లలంతా డంప్ చేయడం ద్వారా అక్కడే అన్ని వనరులు చేస్తానంటే గ్రామీణ ప్రాంతంలో ఉండేటువంటి వాళ్ళని అందరినీ తీసుకురావడం కూడా సాధ్యం కాదు. రెండోది ఏంటంటే 1 to 5th వరకు తప్పనిసరిగా ప్రతి గ్రామంలో ఆ గ్రామ జనాభాకు అవసరమైనటువంటి పాఠశాలను ఖచ్చితంగా ఉంచాల్సిందే. 6th నుంచి వెళ్ళి 10th వరకు అది రెసిడెన్షియల్ అయినా సెమీ రెసిడెన్షియల్ అయినా పెట్టడం ద్వారా కొంత పేరెంట్స్కి కూడా ఏంటంటే ఒక నమ్మకం కలుగుతాయి. మా పిల్లవాడు మా దగ్గర ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళ దాకా మా దగ్గర ఉన్నాడు, వాళ్ళని మేము చూసుకోగలిగినాము అనేటువంటి ఒక కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత చదువు కోసం బయటకు పంపించడం వల్ల వ్యవసాయదారులకు కూడా పెద్ద ఇబ్బందిగా ఏమనిపించదు. సో ఈ ప్రయోగం చేయకుండా ప్రభుత్వం ఏంటంటే బాధ్యత నుండి తప్పించుకోవడానికి బడ్జెట్ వైపుగా ఆలోచిస్తుంది తప్ప సమాజపరంగా ఆలోచించినటువంటి పరిస్థితి ఇప్పటిదాకా లేదు. ఇప్పుడు కమిషన్లను కనుక మనం చూసినట్టయితే భారతదేశంలో 64లో వచ్చినటువంటి కొఠారీ కమిషనే అత్యున్నతమైనటువంటి ప్రజల కేంద్రంగా వాళ్ళు ఆలోచించినటువంటి రిపోర్ట్ ఉన్నది. అందులో 3 ప్రధానంగా చెప్తాడు. ఒకటి మాతృభాషలో విద్య అని చెప్తాడు. రెండోది బడ్జెట్కు కేటాయింపులకు సంబంధించి రాష్ట్ర బడ్జెట్లోనైతే 30% ఇవ్వాలి, కేంద్ర బడ్జెట్లోనైతే 10% కనీసంగా ఇవ్వాలని చెప్పి ఇచ్చినటువంటి పరిస్థితి ఉన్నది. అట్లనే తల్లిదండ్రులు అందరూ కూడా ఒకే పాఠశాలలో వాళ్ళ పిల్లల్ని చదివించాలంటే కామన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేటువంటిది ఆయన ప్రతిపాదించిన దాంట్లో చాలా ప్రధానమైన. ఏ స్థాయిలో ఉన్నది ఇప్పుడు కామన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ను? మనం ఈ కమిషన్ ద్వారా ఈ గవర్నమెంట్ను అడిగే దశలో ఉన్నామా, ఆర్ బస్ మిస్ అయిపోయామా? అంటే అది ఒక వస్తుంది, కొఠారీ కమిషన్ చెప్తున్నారని ప్రతిసారి వస్తుంది, బట్ అటువంటి పని చేయడానికి ఆ స్థితిలో ఉన్నామా? అది లేదు, బట్ ఓకే ఇది ఏదో క్లస్టర్ స్కూళ్ళు 6th to 10th స్కూళ్ళను పటిష్టం చేయమని అడుగుదామా అనేది వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్ సార్? కామన్ స్కూల్ సిస్టమ్ ఇంకా ఉందా లైవ్లో? అవసరం ఉంది. ఎందుకు అని అంటే భారతదేశ వ్యవస్థ లోపల పేదవాళ్ళు ఉన్నారు, ధనికులు ఉన్నారు, అట్లాగే స్త్రీ పురుషుల మధ్యన భేదం ఉంది. అన్ని రకాలైనటువంటి సెక్షన్లకు సంబంధించినటువంటి అంతరాలు చాలా కొనసాగుతున్నది. విద్య ద్వారా ఈ అంతరాలను రద్దు చేయబడాలి అని రాజ్యాంగమే చెప్పింది. ఆర్టికల్ 45లో కూడా అందరికీ సమానమైన విద్య ఇస్తామని చెప్పడం జరిగింది. కానీ ఇవాళ జరుగుతున్నది ఏంది?
ప్రజల మధ్య అంతరాలను పెంచడానికి ఈ విద్యా విధానం అనేటువంటిది ఒక సాధనంగా మారిపోయింది. ఉన్న వాళ్ళకు విద్య అయిపోయింది, లేని వాళ్ళకు కొంత విద్య అయిపోయినది, మధ్యతరగతి వాళ్ళకు కూడా బడ్జెట్ స్కూళ్ళు వచ్చేసినాయి. కాబట్టి విభజన అనేటువంటిది నిరంతరం కొనసాగుతుంది. అదే కాకుండా కులాల మధ్యన మతాల మధ్యన కూడా విభజన కొనసాగించేటట్టు రెసిడెన్షియల్ స్కూల్ అని కూడా తీసుకొచ్చింది. ఇది సరి అయినటువంటిది కాదు. ప్రభుత్వమే నిర్వహించాలి. మొత్తంగా టేకప్ చేయలేని పరిస్థితి ఉన్నట్టయితే ఏడైనా వాళ్ళని టేకప్ చేసుకొని ఏడైనా ఇవ్వడం ద్వారా పాఠశాలను తనే నిర్వహించాలనేటువంటిది ఒక పద్ధతి. రెండోది ఏంటంటే ప్రభుత్వ విద్యను వాళ్ళు బలహీనపరచడానికి చాలా రకాలైనటువంటి ప్రయోగాలు గత సంవత్సరాల్లో నడిచింది. ఒక రెసిడెన్షియల్ స్కూల్ను కానీ ఒక ప్రైవేట్ స్కూల్ను కానీ వాళ్ళకి రికగ్నేషన్ ఇవ్వాలంటే కనీస ప్రమాణాలు ఉంటాయి. ఆ ప్రమాణాలను పాటించకుండానే ప్రభుత్వ బడి ఉన్న చోటనే, ప్రభుత్వ కాలేజ్ ఉన్న చోటనే ప్రైవేట్ వాళ్లకు రికగ్నేషన్ ఇస్తూ ఉన్నారు. అంటే రూల్స్ ఉన్నప్పటికీ ఆ రూల్స్ను పాటించేటువంటి చిత్తశుద్ధి ప్రభుత్వంలో లేదు. ఇన్స్పెక్షన్ అనేటువంటి సరి అయినటువంటి పద్ధతిలో లేదు. ఓకే, ఇది ప్రధానమైనటువంటిది లోపము. దీనివల్లనే మరి ప్రభుత్వ విద్య అనేటువంటిది కుంచుకుపోతూ ఉన్నది. ఇది ప్రభుత్వం చేస్తున్నటువంటి పాలసీలో వచ్చినటువంటి లోపము. దీన్ని సరిచేయడానికి తప్పనిసరిగా ప్రజల కేంద్రంగా మన అవసరాలకు అనుగుణంగా విద్యా విధానం అనేటువంటిది మారాలి. స్వాతంత్ర ఉద్యమంలో విద్యకు సంబంధించి ఒక యాస్పిరేషన్ ఉండేది, ఆకాంక్ష ఉండేది ప్రజలకు. కానీ ఆ రోజు కూడా మన అవసరాలకు అనుగుణంగా విద్యా విధానం రూపొందించబడలేదు. ఇవాళ తెలంగాణ ఉద్యమంలో అందరూ పార్టిసిపేట్ చేశారు, తెలంగాణను సాధించుకున్నాం. మన అవసరాలకు అనుగుణంగా ఈ 10 సంవత్సరాల్లో విద్యా విధానం రూపొందించబడలేదు. ఈ ప్రభుత్వం నుండి ఆశిస్తూ ఉన్నారు, మేము తెలంగాణ కళలను సాకారం చేస్తామని చెప్పి పదే పదే ప్రకటించి అందరినీ నమ్మించి మరి అధికారంలోకి వచ్చినటువంటి సందర్భంలో ఈ ప్రభుత్వం మీద ఆశలు అయితే పెట్టుకున్నారు. వమ్ము చేయకుండా ఒక మంచి విద్యా విధానం మన అవసరాలకు అనుగుణంగా రూపొందించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇది థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే ఈ గ్యాప్స్ అయితే చాలా బయటకు వస్తున్నాయి. థింక్ ఈ ప్రభుత్వము ఒక సమావేశం స్టేక్ హోల్డర్స్తోని చీఫ్ మినిస్టర్ స్థాయిలో స్కూల్ ఎడ్యుకేషన్ మీద ఒక సమావేశం ఏర్పాటు చేసి కోపాలు ఉంటాయి, జరుగుతలేదనేది వస్తుంది. వినడానికి యాక్చువల్లీ వినడము అనేది డెమోక్రసీలో ఒక పద్ధతి సివిల్ సొసైటీస్ నుంచి. కాబట్టి ఈ కమిషన్ వేసే ముందు కానీ కమిషన్ ఏం పనిచేస్తుంది, విద్యా కమిషన్ ఎటువంటి విధి విధానాలు పాటిస్తారు అండ్ ఎంత డబ్బు కావాలి దీనికి, ఈ విషయాల మీద చర్చ చేయడానికి మాత్రం స్కూల్ ఎడ్యుకేషన్లో ఉన్న ఇది చిన్న ఏమంటారు దీన్ని డొంక కదిలింది, అంతేగాని ఇంకా చాలా ఉంది ఇష్యూస్. ముఖ్యంగా ఇంకొక పెద్ద సంక్షోభమైన వ్యవస్థ ఇంటర్మీడియట్. ఇది దేశంలో లేని వ్యవస్థ. ఇది అన్ని రాష్ట్రాల్లో సీనియర్ సెకండరీ స్కూల్స్ ఉన్నాయి. అండ్ ఈ ఇంటర్మీడియట్ వ్యవస్థ మీద పెద్ద చర్చ ఉంది. ఈ చర్చలో ప్రైవేట్ స్కూల్ ఎడ్యుకేషన్లో ప్రైవేట్ రంగం ఎట్లయితే ప్రవేశించిందో, ఇది ముఖ్యంగా ప్రజల నుంచి విద్య కోసం వచ్చే డిమాండ్ను ప్రభుత్వాలు గమనించని తనంతో ప్రైవేట్ వస్తుంది. ఎప్పుడైనా ప్రైవేట్ డెఫినెట్గా వస్తుంది ఆ డిమాండ్ తట్టుకోవడానికి, డిమాండ్ను అర్థం చేసుకోవడానికి. బట్ మన రాష్ట్రంలో, తెలంగాణలో లేదా అంతకుముందు రాష్ట్రంలో ఇంటర్మీడియట్ విద్య మీద చాలా కాలంగా పనిచేస్తున్నారు. దాంట్లో ఉన్న ఛాలెంజెస్ ఏంటి, ఈ ప్రభుత్వం ఏం చేస్తే బెటర్ ఇమీడియట్గా? అందులో ఒకటి నా స్పెసిఫిక్ ప్రశ్న మధుసూదన్ రెడ్డి గారు, ఒక చర్చ జరుగుతుంది ఏంటంటే హై స్కూల్స్లో 9, 10, 11, 12 అనేది ఉంటే యాక్సెస్ ఉంటుంది, ప్రైవేటు విద్యను అరికట్టవచ్చు. ప్రజల మీద పడే భారం, యాక్చువల్లీ ప్రజల మీద ఆర్థిక భారం, ఇంటర్మీడియట్లో వస్తున్న భారం, వేల ఫీజులు కడుతున్నారు. కాబట్టి ఆ భారాన్ని తగ్గించవచ్చు అనేది ఒక ఐడియా ఉంది. దాని మీద కూడా మీరు ఈ 2 విషయాలు ఇంటర్ ప్రస్తుత పరిస్థితి ఏమిటి అండ్ ఈ 9, 10, 11, 12 అనే ఒక ముందుకు వస్తుంది, అది ప్రతిసారి వస్తుంది, యాక్సెస్ ఉంటుంది, హై స్కూల్స్ అన్ని కనుక అటాచ్ చేస్తే అనేది ఒక చర్చ ఉంది. దాని మీద మీ అభిప్రాయం? ఈ ఒక ఉన్నతమైనటువంటి ఏ వ్యవస్థకైనా అవసరమైనటువంటి
విద్యారంగం పైన చర్చకు అవకాశం కల్పించిన సహచర మీడియా మిత్రులకు ధన్యవాదాలు తెలుపుతూ, తెలంగాణ ఉద్యమ సమయం నుంచి కూడా తెలంగాణ వస్తే మన విద్య వస్తుంది, కార్పొరేటు విద్యా వ్యవస్థలన్నీ కూడా పొలిమేరలు దాటిపోతాయి, గతంలో ఉన్నటువంటి విద్యా వ్యవస్థ ఉన్నతంగా తీర్చిదిద్దబడుతుంది అనేటటువంటిది ఒక చర్చ జరిగిన మాట వాస్తవం. అదే సందర్భంలో తెలంగాణ ఉద్యమ నేపథ్యం కానీ 2014లో టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రకటించినటువంటి ఎన్నికల మేనిఫెస్టోలో కానీ కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అనేటటువంటిది ఈ రాష్ట్రంలో ఉండే విద్యా వ్యవస్థలో పనిచేసేటటువంటి కార్యకర్తలందరినీ, మేధావుల దగ్గర నుంచి కార్యకర్తలందరి వరకు తెలంగాణ విద్యాపరంగా ముందుకెళ్లే అవకాశం ఉంది. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రాష్ట్రాలన్నీ కూడా తెలంగాణ మోడల్ అనేటటువంటి విద్యా వ్యవస్థకు ఆకర్షితులయ్యే అవకాశం ఉంది అని వాళ్ళ యొక్క రాజకీయమైనటువంటి అభిప్రాయాలు ఏమున్నా విద్యా వ్యవస్థ పట్ల ఆనాటి పార్టీ తీసుకున్న నిర్ణయం చాలా సహేతుకమైనది అనేటటువంటిది భావించారు. కానీ ఆచరణలోకి వచ్చే వరకు పాలమ్ముకోవచ్చు కాబట్టి కార్పొరేట్ విద్యా సంస్థలను కొమ్ముగాశారు. ప్రైవేటు విద్యా సంస్థల యొక్క నియంత్రణ పూర్తిగా పడకేసినటువంటి పరిస్థితి. కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అని చెప్పినటువంటి సందర్భంలో అన్ని రంగాల్లో ఏదైతే ఆ 10 సంవత్సరాలు చీకటి రోజులుగా మిగిలాయో విద్యా వ్యవస్థకు కూడా 2014 నుంచి 2023 వరకు చీకటి రోజులుగానే నేను భావిస్తా. కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అటు ఉంచి కేజీ నుంచి పీజీ వరకు ఉన్నటువంటి విద్యా సంస్థలను నిర్వీర్యం చేయడానికే ఆ 9.5 సంవత్సరాల కాలము వెచ్చించారనేటటువంటి భావన నాలో ఉన్నది. ఒకటి, సమాజంలో ఉన్న వాళ్ళు అందరూ చదువుకుంటే మరి వ్యవసాయ పనులు చేసే వాళ్ళు ఎవరు, మన పశువులను కాసేది ఎవరు, కాబట్టి కొన్ని కులాలకే విద్య ఉండాలి, కొంతమందికి విద్య ఉండకూడదు అనేటటువంటి ఈ యొక్క భూస్వామ్య పోకడలు ఏవైతే ఉన్నాయో, బూర్జువా పోకడలు ఏవైతే ఉన్నాయో అవే ఈ 10 సంవత్సరాల కాలంలో పాలకులు అనుసరించిండు అనేటటువంటి దానిలో నాకు 1% కూడా సందేహం లేదు. బీఈడీ ఎంట్రన్స్ పెడితే నిరుద్యోగ టీచర్లు అవుతారు కాబట్టి అసలు బీఈడీ పెట్టకుంటే అయిపోతుంది అనేటటువంటి పద్ధతి. ఎక్కడో కేంద్ర ప్రభుత్వ చట్టంలో 1:30 ఉంది కాబట్టి మన దగ్గర ఇంకా 1:23 ఉంది కాబట్టి పాఠశాలలన్నింటినీ కూడా ఒక విషవలయంలోకి నెట్టి ఆ విధంగా పాఠశాల విద్యను పూర్తిగా భ్రష్టు పట్టించినటువంటి విషయం ఒకవైపు. 10% ఉన్నటువంటి బడ్జెట్ను 6%కి తీసుకొచ్చినటువంటి ఘనత మాత్రం ఆ 10 సంవత్సరాలు జరిగింది. కార్పొరేట్ విద్యా సంస్థలను పెంచి పోషించి ఇంటర్మీడియట్ విద్యను నిర్వీర్యం చేసినటువంటి ఘనత గత ప్రభుత్వానికి. గతంలో ఉండేటటువంటి నేషనల్ నాలెడ్జ్ కమిషన్ యొక్క సిఫారసుల మేరకు ప్రతి జిల్లాకు ఒక యూనివర్సిటీ ఉండాలనేటటువంటి లక్ష్యంతో 2010 ప్రాంతంలో ప్రారంభించినటువంటి యూనివర్సిటీలు ఏవైతే తెలంగాణలో వచ్చినాయో, అది పాలమూరు కావచ్చు, శాతవాహన కావచ్చు, లేక తెలంగాణ కావచ్చు, ఆ యూనివర్సిటీలన్నీ కూడా ఆ రోజు ఏ విధంగా అయితే మొక్కలు నాటినటువంటి పరిస్థితి ఉందో ఈ యొక్క దానికి చుక్క నీరు వచ్చినటువంటి పాపన గత ప్రభుత్వం పోకపోగా వాటి మీద అవాకులు చెవాకులు పేలడమే కాకుండా యూనివర్సిటీలు అంటే ఉద్యమ కేంద్రాలు కాబట్టి ఆ యూనివర్సిటీల యొక్క స్థానంలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కడితే బాగుంటుందని ఆలోచించినటువంటి గొప్ప మేధావులు గత 10 సంవత్సరాల విద్యను పాడు చేసినటువంటి పరిస్థితిని ఈ సందర్భంగా నేను మనవి చేస్తాను. కాబట్టి ఇక్కడికైనా ఈ యొక్క పరిస్థితి కనుక చూస్తే రేపు సరే స్వయం పాలన లేదా స్వయం పాలన పేరు మీద విద్యా వ్యవస్థలో వచ్చినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని దాటి ఈరోజు మనం ప్రజాపాలనకు వచ్చినాం కాబట్టి ప్రజాపాలనలో కూడా విద్యా వ్యవస్థ పైన ప్రజలలో ఆకాంక్షలు కానీ ఆశయాలు కానీ చాలా ఎక్కువ ఉన్నాయి. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా ఈ ప్రభుత్వం విద్య విషయం లోపల కొంచెం ముందడుగు వేస్తుంది.
ప్రజల యొక్క ఆకాంక్షలు, విద్యా వ్యవస్థలో పనిచేస్తున్నటువంటి కార్యకర్తల యొక్క ఆకాంక్షలు, సమాజం యొక్క ఆకాంక్షలు, రేపు రాబోయేటటువంటి సమాజానికి అవసరమైనటువంటి నిపుణులను తయారు చేసేటటువంటి విధంగా విద్యా వ్యవస్థ ఉంటుందనేటటువంటి ఒక భావన కలిగించే విధంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుందనేటటువంటి ఆశాభావంతో ఉన్నప్పటికీ గత 6 నెలలుగా విద్యా వ్యవస్థ పైన పెద్ద చర్చ జరగలేదనేటటువంటిదే నా యొక్క అభిప్రాయం. ఆ 6 నెలలకు సంబంధించి నేను నెక్స్ట్ రౌండ్లో మాట్లాడే ప్రయత్నం చేస్తా. చివరిగా మీరు చెప్పినట్టుగా ఈరోజు నేషనల్ జాతీయ విద్యా విధానంలో కూడా ఈ యొక్క 1:1+ ఏదైతే కొఠారి కమిషన్ ఏదైతే ఉందో 10+2+3 విద్యా విధానం స్థానం లోపల ఒక నూతన విద్యా విధానాన్ని తీసుకొని వచ్చి 4 అంచెల విద్యా విధానాన్ని తీసుకొని వచ్చి ఈ విధంగా ఈ యొక్క ఉన్నత విద్య అనేటటువంటిది ఏదైతే 8, 9, 10, 11, 4 సంవత్సరాలు ఒక చట్రం కింద ఉండాలనేటటువంటి పద్ధతి కానీ లేదా దాన్ని ఇంకో పద్ధతుల్లో ఆలోచించినటువంటి నేపథ్యంలో మీరు చెప్పినట్టుగా డ్రాప్అవుట్స్ తగ్గడానికి కానీ లేదా అదే ప్రాంగణంలో 12th వరకు ఉంటే దానివల్ల వచ్చేటటువంటి ఫలితాలు కానీ విద్యా వ్యవస్థ యొక్క రూపాన్ని మార్చడానికి ఉపయోగపడుతుందనేటటువంటి చర్చ సమాజంలో జరుగుతున్నటువంటి మాట వాస్తవం. కానీ ఆ చర్చ సందర్భంగా నాకు సంబంధించినటువంటి 2-3 విషయాల్ని, ఆ చర్చలో భాగం కానటువంటి విషయాల్ని 2 ప్రస్తావించదలిచాం. ఈ 10+2 విద్యా విధానం అనేది కొఠారి కమిషన్ సిఫారసుల మేరకే 10+2 విద్యా విధానం వచ్చింది. 10+2 విద్యా విధానాన్ని మొట్టమొదట అమలుపరిచింది ఈ యొక్క ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కానీ, కేరళ రాష్ట్రం కానీ, లేదా ప్రస్తుతం కర్ణాటక లేకపోతే ఉత్తరప్రదేశ్ ఇటువంటి కొన్ని రాష్ట్రాలు 10+2 విద్యా విధానాన్ని అమలుపరుస్తున్నాయి. దానికి పివి నరసింహారావు గారు ఈ రాష్ట్రంలో +2 విద్యా విధానాన్ని ప్రవేశపెట్టినటువంటి అంశం మనం చూసినాం. అదే సందర్భంలో ఆయన రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీలు కూడా ప్రారంభించాడు. కానీ ఇక్కడ వచ్చినటువంటి విషయం ఏంటంటే ఈ యొక్క చర్చలో భాగస్వాములు అవుతున్నటువంటి వాళ్ళు కానీ లేదా న్యూ ఎడ్యుకేషన్ పాలసీని పూర్తిగా చదవకుండా మాట్లాడేటటువంటి వాళ్ళు కానీ ఈ న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో చెప్పినటువంటి విషయం ఏంటంటే కరికులం పరంగా మాత్రమే ఆ యొక్క బైఫర్కేషన్ చేశారు తప్ప ఫిజికల్గా ఇగో స్కూళ్ళు అంటే ఇట్లా ఉండాలి, నర్సరీ స్కూల్ అనేటటువంటిది ఖచ్చితంగా ప్రైమరీ స్కూల్ని విడదీసి 5 సంవత్సరాలు నర్సరీ అదేవిధంగా ఈ యొక్క అంగన్వాడీలో పెట్టాలనేటటువంటిది ఎక్కడ చెప్పలేదు. దానికి సంబంధించిన చర్చ లేదు. ఈరోజు నేను ఎందుకు చెప్తున్నా ఈ విషయం అంటే మేము విద్యా వ్యవస్థలో చేరినప్పుడు మాకు ఫిజికల్ సైన్స్ అని చెప్పి ఒక టీచర్ ఉండేవాడు. అంటే ఆయన ఫిజిక్స్ చెప్పేవాడు, కెమిస్ట్రీ చెప్పేవాడు. బయాలజికల్ సైన్స్ లెక్చరర్ ఉన్నాడు, బాటనీ చెప్పేవాడు, జువాలజీ చెప్పేవాడు. కానీ ఈరోజు మారినటువంటి పరిస్థితుల నేపథ్యంలో విద్యా వ్యవస్థ లోపల ఈరోజు ఫిజికల్ కెమిస్ట్రీ చెప్పినటువంటి ఆయన ఆర్గానిక్ కెమిస్ట్రీ చెప్పలేకపోతున్నాడు, ఆర్గానిక్ కెమిస్ట్రీ చెప్పిన ఆయన ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ చెప్పలేకపోతున్నాడు. కాబట్టి 9th క్లాస్లో పాఠం బోధించేటటువంటి పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ ఎవరైతే ఉన్నారో ఆ టీచరు ఈరోజు ఎంసెట్కు కానీ ఐఐటికి కానీ నీట్కి కానీ శిక్షణ ఇచ్చేటటువంటి శక్తి సామర్థ్యాలు కలిగి ఉండడు. ఉదాహరణకి ఈరోజు రాష్ట్రంలో ఉండేటటువంటి మీరు ఏవైతే ఈ యొక్క స్కూల్స్ ఉన్నాయో, ఉదాహరణకు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కావచ్చు లేదా జూబ్లీ హిల్స్ పబ్లిక్ స్కూల్ కావచ్చు, 10వ తరగతిలో 8, 9, 10 సెక్షన్లు ఉంటున్నాయి. కానీ ఇంటర్మీడియట్కి వచ్చే వరకల్లా 2 సెక్షన్లను కూడా వాళ్ళు నిలుపుకోలేకపోతున్నారు. నవోదయ పాఠశాలల పరిస్థితి అదే ఉంది. అదేవిధంగా మనము అందరం కూడా ఆరాధిస్తున్నటువంటి రెసిడెన్షియల్ పాఠశాలలు ఈరోజు రాష్ట్రంలో 5 లక్షలు ఉంటే ఆ 9th 10th పేరుకు ఆ స్కూళ్ళల్లో ఉన్నప్పటికీ కూడా వాటికి రకరకాల పేర్లు పెట్టి 11th and 12th అనేటటువంటిది సపరేట్గా తీసుకొని వచ్చి వాళ్ళకి ఎంట్రన్స్ పెట్టి ఎంసెట్ కోచింగ్ సెంటర్లని పెట్టి ఆ విధంగా రెసిడెన్షియల్ స్కూళ్ళల్లో చదివేటటువంటి విద్యార్థులను కొంతమంది ఏరి కోరి ఈ కార్పొరేట్ విద్యా సంస్థలు ఎట్లా చేస్తున్నాయో ఆ విధంగా చేయడం వల్లనే ఆ ఫలితాలు వస్తున్నాయి. కాబట్టి ఖచ్చితంగా మారుతున్నటువంటి పరిస్థితులలో +2 ఎడ్యుకేషన్ అనేటటువంటిది ఒక సపరేట్గా ఉండడమే కాకుండా అందులో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి ఈరోజు ఉన్నటువంటి విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి మార్పులు ఏవైతే ఉన్నాయో అనేకమైనటువంటి న్యూ ఎడ్యుకేషన్ పాలసీ లోపల ఈరోజు ఫిజిక్స్ చదివిన వాడు సివిక్స్ చదవడానికి అవకాశం లేదు, కామర్స్ చదవడానికి అవకాశం లేదు. ఆ విధంగా ఒక మార్పు అనేటటువంటిది ఈరోజు మనం ట్రెడిషనల్గా హెచ్ఈసి, సిఈసి,
బైపీసీ ఎంపీసీ అనేటటువంటి పద్ధతిలోనే మూస పద్ధతిలో ముందుకు పోతున్నాము. దాంట్లో 20 రకాలైనటువంటి మార్పులు చేయడానికి అవకాశం ఉంది. తద్వారా ఈరోజు బయోటెక్నాలజీ కానీ లేకపోతే ఇంకోటి కానీ ఇక్కడ లేనటువంటి పరిస్థితి. డిగ్రీ అయిన తర్వాత ఆయన బయోటెక్నాలజీలో చదవాలంటే కష్టంగా ఉంది. కాబట్టి దీనిపైన 2 రకాలైనటువంటి చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 6 నెలలుగా విద్యా వ్యవస్థ పట్ల అనుసరించినటువంటి వైఖరిని నేను నెక్స్ట్ రౌండ్లో చెప్పే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. రాజేంద్ర బాబు గారు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కానీ సార్ కాన్స్టిట్యూషనల్ వాల్యూస్లో సోషల్ జస్టిస్, ఈక్విటీ, ఈక్వాలిటీ ఇన్ని పెట్టుకున్నాం మనము. ఇంతకాలం 75 ఏళ్ళు అయిపోయింది. ఆ యాంగిల్ నుంచి చూసినట్టయితే స్టేట్ ఈ వర్గాలకు ఆ సమానత్వం ఇచ్చే కన్నా ఎక్కువ అసమానత్వం ఎక్కువ చేసిందా? అండ్ దీనికి పరిష్కారం ఏమిటి? ఎటువంటి రాడికల్ ఆలోచనలు చేస్తే బెటర్? అండ్ స్పెసిఫికలీ ఇంటర్మీడియట్ విద్య సార్ మాట్లాడారు. 70% స్టూడెంట్స్ ఫీజులు కడుతున్నారు, డబ్బు వెచ్చిస్తున్నారు, వాటి మీద నియంత్రణ కానీ. దానికన్నా ముందు మీరు ఈ విషయం మీద కొంచెం దృష్టి వేస్తే, అంటే సామాజికవేత్తగా మీరు చాలా వ్యాసాలు రాశారు, చాలా సమాజంలో చాలా చూశారు. ఎటువంటి అసమానతలు యాక్చువల్లీ ఎంత అసమానతలకు గురి చేస్తుంది అనేది ఒకసారి మీరు. సమాజం పట్ల ఆర్తి కలిగినటువంటి వ్యక్తిగా సమాజం పట్ల జరుగుతున్న దుర్ఘటనలు, వీటికి నా మనసంతా కూడా కుంచుకుపోతూ ఉంది. ఆ భావంతో, ఆ ఫీలింగ్తోనే నేను ఒక 2 నిమిషాలు మాట్లాడతాను. సరే, మొదట వెంకటరెడ్డి గారు అన్నారు డొంక కదిలించారని. చర్చ జరగాలి. చర్చకు ప్రారంభం చేసినటువంటి డొంక కదిలించినటువంటి మిత్రులకు అభినందనలు. అట్లాగే ప్రారంభంలో మాట్లాడుతూ మోడరేటర్ వెంకటరెడ్డి గారు మాట్లాడుతూ ప్రభుత్వం మారినప్పుడు చర్చకు అవకాశం ఉంటుంది అని అన్నారు. నిజంగా అది చాలా దురదృష్టకరం. అంటే అది వాస్తవం అది, కానీ దురదృష్టకరమైనటువంటి సందర్భం. అంటే అసలు విద్యారంగం మీద ఎప్పుడు చర్చ జరుగుతూ ఉండాలి. విద్యారంగం గురించి ఎప్పుడు ఎందుకంటే విద్యారంగం అనేది చాలా ముఖ్యమైనటువంటి రంగం కాబట్టి, అందరూ కూడా ఆ విద్యారంగంలోంచి ఉద్భవించిన వాళ్ళు కాబట్టి విద్యారంగం మీద ఎప్పుడు చర్చ జరుగుతూ ఉండాలి. దానికి ఇప్పుడు ప్రభుత్వం మారింది కాబట్టి, ప్రభుత్వం విద్యా కమిషన్ అంటూ ఒకటి పెడతాము అనేటువంటి ఆలోచన చెప్పింది కాబట్టి మాత్రమే మనం చర్చించుకోవడం అనేటువంటిది కొంచెం బాధాకరమైనప్పటికీ ఈ చర్చ కొనసాగుతూ ఉండాలి. ఎప్పుడు కూడా విద్యా కమిషన్ అనేటువంటిది పెడతాము అనేటువంటిది చాలా మంచి గొప్ప ఆలోచన. అది దానికి స్వాగతించాలి ఆ ఆలోచన మనం. పోతే రెండోది ఏంటంటే, ఇంకా వారు మాట్లాడుతూ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్లో ప్రైవేటైజేషన్ గురించి మాట్లాడారు. దానికి ఇంటర్మీడియట్ విద్య మొత్తం ప్రైవేటైజ్ అయిపోయింది కాబట్టి ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్లో ఇప్పుడు ప్రభుత్వం ముందుకు వచ్చి ప్రైవేటైజేషన్ను నిర్మూలించాలి అనడం పెద్ద అత్యాశన ఉద్యమం, పెద్ద దురాశన ఉద్యమం అది. కానీ నేను ప్రపోజ్ చేసేది ఏమిటంటే, కనీసం పాఠశాల విద్య నుంచి ప్రారంభం చేయండి. పాఠశాల విద్యలో మీరు ప్రైవేటైజేషన్ ఎలిమినేట్ చేయండి పూర్తిగా. 10వ తరగతి వరకు చేయండి, ఆ తర్వాత ఆలోచిద్దాం. కానీ ఎందుకంటే అది ఇప్పుడు మొత్తం కూడా ప్రైవేటు వ్యక్తుల, కార్పొరేట్ వ్యక్తుల చేతుల్లోనే మిగిలిపోతుంది ఇంటర్మీడియట్ వ్యవస్థ. అది కాదు. నిజానికి పాఠశాల విద్య గురించి సరే మిత్రులు అందులో ఉన్నటువంటి ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ చెప్పారు. కానీ నా ప్రాబ్లం ఏమిటంటే, మామూలుగా విద్యకు 2 ఉంటాయి లక్ష్యాలు. ఒకటేమో జీవనోపాధి, అంటే ఒక డిగ్రీ సంపాదించాలి, ఉద్యోగం సంపాదించాలి. రెండవది సమాజంలో మంచి మనుషులుగా ఎదగాలి. సమాజంలో మనుషులుగా ఎదగాలి కదా. కానీ ఇప్పుడు చూస్తే ఎట్లా ఉంది, నిన్నగాక మొన్న ఒక 9 ఏళ్ల బాలిక స్కూల్ చదువుతూ ఉండి ఆ అమ్మాయి పార్కులో తిరుగుతూ ఉంటే ఇద్దరు 9వ తరగతి 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు ఆ అమ్మాయిని పట్టుకొని రేప్ చేసి పార్కులోనే చంపేసి ఇంట్లో పోయి చెప్పారు. వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళని ఏమనకుండా ఆ అమ్మాయి శవాన్ని మూట కట్టేసేసి పోయి నదిలో పడేసేసారు. ఇది ఎక్కడో జరగలేదు, మన పక్క రాష్ట్రంలోనే. 10 ఏళ్ల వరకు మనం కలిసి ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ నందికోట్కూరు దగ్గర జరిగినటువంటి దుర్ఘటన ఇది. ఏం నేర్పిస్తున్నాం మనం పిల్లలకు? మానవ విలువలు ఎక్కడ పోతున్నాయి? ఇంకోరేమో సహజీవనం గడుపుతున్నారు. ఆ తర్వాత వాడు ఆ అమ్మాయిని కోసి ఫ్రిడ్జ్లో పెట్టి కొంతకాలం అట్లాగే హ్యాపీగా జీవిస్తున్నాడు. అంటే రోజు పత్రికలు చూస్తే మానవీయులు, మనిషి అనేవాడు మాయమైపోతున్నాడు.
దానికి విద్యారంగం ఎంతవరకు బాధ్యత అనేటువంటిది నేను ప్రశ్నిస్తున్నాను. విద్యారంగం బాధ్యత ఏమిటి? మనిషిగా తయారు కావాలి కదా. సరే, ఇంకోటి కూడా ఈ మధ్య టీవీలో చూసా, మన వెంకటరెడ్డి గారు లెర్నింగ్ లెవెల్స్ గురించి, లెర్నింగ్ క్రైసిస్ గురించి చాలా వ్యాసాలు రాశారు, చాలాసార్లు చెప్పారు. నేను టీచింగ్ క్రైసిస్ గురించి కూడా మాట్లాడుతూ ఉన్నాను. మొన్న నిజామాబాద్ జిల్లాలో ఒక స్కూల్ విద్యార్థులు వెళ్ళి, మాకు తెలుగు పాఠాలు అర్థం కావట్లేదు, మా తెలుగు సార్ను మార్చండి, తెలుగు సారు ఏం మాట్లాడని వాళ్ళు మొదలు హెడ్ మాస్టర్కి చెప్పారు, హెడ్ మాస్టర్ వినలేదు, తర్వాత డిఈఓకి చెప్పారు, డిఈఓ వినలేదు, చివరి కలెక్టర్కి చెప్పారు. ఏం జరుగుతుంది విద్యా వ్యవస్థలో? దీన్ని ఎట్లా విద్యా కమిషన్ అంటూ పెడితే నిజంగా గొప్ప ఆలోచన. రేవంత్ రెడ్డి గారిని, ముఖ్యమంత్రి గారిని, తర్వాత మంత్రివర్గాన్ని అభినందించాల్సిందే. మీరు వీటి మీద దృష్టి పెట్టండి, వీటి మీద దృష్టి పెట్టాలి తప్పనిసరిగా. ఇప్పుడు మనకు దేశంలో, సరే రాష్ట్రంలో అయితే ఇంతవరకు ఏ విద్యా కమిషన్ రాలే, ఇప్పటి నుంచి రాలేదు. అంటే అటు ఉమ్మడి రాష్ట్రం రాలేదు, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం రాలేదు. కానీ దేశం మొత్తం మీద మాత్రం మంచి మంచి కమిషన్స్ వచ్చాయి. మొదలు సర్వేపల్లి రాధాకృష్ణ గారి నాయకత్వంలో చైర్మన్గా రాధాకృష్ణ కమిషన్ వచ్చింది. ఆ తర్వాత మురళీ గారి కమిషన్ వచ్చింది. తర్వాత అతి గొప్పగా ఉన్నటువంటి కొఠారి కమిషన్ వచ్చింది, నాలెడ్జ్ కమిషన్ వచ్చింది, చాలా కమిషన్స్ వచ్చాయి. కానీ నేను ఒకటి ఏమిటి చెప్తున్నానంటే, ప్రతి కమిషన్కి కానీ ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. రాధాకృష్ణ కమిషన్ చెప్పినటువంటి విషయాలు ఇప్పుడు ఈ సమాజానికి పనికిరావు, అది అప్పుడు ఆ సమాజంలో చాలా గొప్పదే. కానీ కొఠారి కమిషన్కి మాత్రం దానికి ఎక్స్పైరీ డేటు ఇంకా ఒక శతాబ్దం ఉంటుంది, ఇంకా ఒక 100 ఏళ్ల వరకు కూడా కొఠారి కమిషన్ చెప్పినటువంటి విషయాల గురించి మనము చాలా ఒక పాఠంగా తీసుకోవచ్చు. అయితే ఈ కమిషన్ ఏర్పాటు చేస్తే ముఖ్యమంత్రి గారు నా యొక్క సలహా ఏమిటంటే, మీరు దాన్ని ఒక పొలిటికల్ అపాయింట్మెంట్స్గా, రీహాబిలిటేషన్ సెంటర్గా వాడుకోవద్దండి. నేను గత ప్రభుత్వంలో అన్నమాట ఒక కమిటీ ఏర్పాటు చేశారు. ఎందుకోసం ఆ కమిటీ అంటే, స్కూల్లో, ప్రైవేట్ స్కూల్స్లో ఫీజులు ఎట్లా నియంత్రించాలి అనేది ఒక కమిటీ. ఆ కమిటీ వేస్తే అప్పుడు అది మేనేజ్మెంట్స్ అసోసియేషన్ ప్రెసిడెంటు నా మిత్రుడు ఒకసారి ఆయన దగ్గరికి వెళ్ళారు. అప్పుడే నేను పేరు చెప్పను, అప్పటి విద్యాశాఖ మంత్రి గారు ఆయన ఫోన్ చేశాడు, ఏమైంది మీ రిపోర్ట్, ఆ రిపోర్ట్ ఏమైంది అన్నాడు. నాకు ఆశ్చర్యం వేసింది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన రిపోర్టు ప్రైవేట్ స్కూల్స్ దాని గురించి, నియంత్రణ గురించి ఈయనతో మాట్లాడుతుంటే ఈయన చెప్తున్నాడు, సార్ అది టైప్లో ఉంది సార్, నేను సాయంత్రం తీసుకొచ్చి ఇస్తాను అన్నాడు అనమాట. ఇదేమిటి టైప్ అంటే? అంత నిజాయితీ, చిత్తశుద్ధి అన్నమాట ఆ ప్రభుత్వానికి. ఆయన నిజానికి చెప్పాడు, మేమే రాసాం, మేమే టైప్ చేస్తున్నామని. అట్లాంటి పరిస్థితి తీసుకోవద్దండి రేవంత్ రెడ్డి గారు. నా విన్నపం, నా విజ్ఞప్తి. పొలిటికల్ రిహాబిలిటేషన్ కోసం దీన్ని ఉపయోగించుకోవద్దని చూడండి. అంటే ఒక కమిషన్లో గత ప్రభుత్వం ఎట్లా చేసిందంటే, టీఎస్పీఎస్సీలో మెంబర్స్ని తీసుకుంది. ఎట్లా? ఒక సూపరింటెండెంట్, బిఏ పాస్ అయిన సూపరింటెండెంట్ ఆయన మెంబర్గా చేశారు. ఆయన ఎవరికి డాక్టరేటు, తర్వాత పెద్ద పెద్ద పిహెచ్డీ చేసిన వాళ్ళు, యూనివర్సిటీ అపాయింట్మెంట్ అవన్నీ ఆయన ఇంటర్వ్యూ చేస్తాడు. అట్లాంటి పరిస్థితి వద్దు. నిష్ణాతులైనటువంటి వాళ్ళు, విద్యారంగంలో పూర్తి అనుభవం పండినటువంటి వాళ్ళు, ఈ రాష్ట్రం లేకపోతే వేరే రాష్ట్రం నుంచి ఎక్కడైతే ఉన్నారో అంతర్జాతీయంగా వెతికి తీసుకురండి. మన పిల్లల భవిష్యత్తు ముఖ్యం. ఆ తర్వాత కమిషన్ అంటూ పెడితే, కమిషను ఇప్పుడు చాలా ఎట్లా అంటే, ఇంతకుముందు వెంకటరెడ్డి గారు అశోక్ గారిని ప్రశ్నిస్తున్నారు, అక్కడ పేరెంట్స్ అన్నాడు. స్కూల్ తర్వాత కమ్యూనిటీ, వీటి మీద సంబంధాలు ఎట్లా ఉండాలి? స్కూల్ అండ్ కమ్యూనిటీ సంబంధాలు ఎట్లా ఉండాలి? దానికోసం మన దగ్గర ఆలోచన లేదు. తర్వాత టీచర్ ఎడ్యుకేషన్, ఇప్పుడు రిఫ్రెషర్ కోర్సెస్ అనేది ఎక్కడ నాకైతే కనిపించట్లేదు. మరి మధుసూదన్ చెప్పాలి, రిఫ్రెషర్ కోర్సెస్ అంటూ జూనియర్ లెక్చర్స్ ఉన్నాయా లేదా అని. టీచర్స్ కూడా లేనట్టున్నాయి. రిఫ్రెషర్ ఇప్పుడు చెప్తున్నా కదా, కరికులం కూడా ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. అది కూడా ఎప్పుడు ఉండదు. సమాజం మారుతూ ఉంది, సమాజపు అవసరాలు మారుతూ ఉన్నాయి, విద్యా అవసరాలు మారుతూ ఉన్నాయి. కాబట్టి కరికులము, సిలబస్ ఇవన్నీ కూడా ఎక్స్పైరీ డేట్స్ ఉంటాయి. అది పోనివ్వండి, కొత్తవి రావాలి. కాబట్టి ఇట్లాంటి ఆలోచనలతో పోతే మోడరేటర్ గారు చాలా అతి ముఖ్యమైనటువంటి, చాలా పరిశోధించాల్సినటువంటి అంశాన్ని ప్రశ్నించారు.
అసమానతలు ఎట్లా దాన్ని చేయాలి, అసమానతలు ఎట్లా చేయాలనేటువంటిది అది చాలా పెద్ద డిస్కషన్, పెద్ద చర్చనే అది. సమాజంలో వ్యక్తులు రియలైజ్ కావాలి. అందుకోసం యువత ముందుకు రావాలి. ఆ యువతకు మనమంతా కూడా ఆదర్శంగా ఉండాలి, ఉపాధ్యాయులు ఆదర్శంగా ఉండాలి. సరే, అంతకంటే ఎక్కువ నేను డీప్గా వెళ్ళాల్సినటువంటి వేదిక కూడా కాదు ఇది. కానీ మనం మాత్రం ఉపాధ్యాయులుగా నేనైతే ఒక సీనియర్ సిటిజన్గా, ఒక పెన్షనర్స్ అసోసియేషన్ లీడర్ ఇస్తున్నట్టుగా సమాజానికి ఒక మోడల్గా ఉండాలి. అట్లాగే మధు కానీ, అశోక్ కానీ, నాగిరెడ్డి గారు కానీ, మన నాగేశ్వరరావు గారు కానీ, మనమంతా కూడా సహచర మీడియా మిత్రులు వీళ్ళంతా కూడా ఒక మోడల్గా ఉండాలి అనేటువంటి ఒక చిన్న సూచనతో నేను ధన్యవాదాలు చెప్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఐ థింక్ అంటే మీరు హిట్ చేశారు విషయాన్ని. ముఖ్యంగా విద్య, సామాజిక న్యాయం అనేది చాలా ముఖ్యం. విద్య ద్వారానే అసమానతలు పోవాలి, కానీ విద్యతోని అసమానతలు వస్తున్నాయి. అది రివర్స్ చేయడానికి మనము కాన్స్టిట్యూషన్ ఈజ్ అవర్ మెయిన్ డాక్యుమెంట్. అది దాని నుంచి మనము నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. అండ్ ఈ కమిషన్ వేసేటప్పుడు కూడా ఆ దృక్పథంతోనే కమిషన్ వేయాల్సిన అవసరం ఉంది. సామాజిక న్యాయం, మేము విద్యా హక్కును అందిస్తాము, రాజ్యాంగ చట్టబద్ధత మాది అని స్టేట్మెంట్ రావాలి. లేకపోతే అది ఏదో ఇక్కడ 1000 కోట్లు ఇస్తాము, అక్కడ 500 కోట్లు ఇస్తాము, కమిషన్ పెడతామనే దానికన్నా ఎక్కువ కూడా లాస్ట్ పర్సన్, ఈ తెలంగాణలో ఉన్న లాస్ట్ పర్సన్ కూడా ఆ నాణ్యమైన విద్యను అత్యంత అధిక ధనవంత పిల్లలు ఎట్లయిందో ఆ పాపకు కూడా అంతే నాణ్యమైన విద్య సమానంగా రావడం అది ప్రభుత్వ బాధ్యత. ఇది చారిటీ కాదు. ఇది చాలాసార్లు ఇప్పుడు పోయి నేను అక్కడ 100 కోట్లు ఇస్తాను, ఇక్కడ 200 కోట్లు ఇస్తాను, అది కాదు సమస్య. కూలంకషంగా కమిషన్లు జరగాల్సింది ఏంటంటే ఒక న్యాయం, సమన్యాయం, సమానత్వం మీదనే చర్చ జరగాల్సిన అవసరం ఉంది. ఐ థింక్ ఇప్పుడు ఒక మూవ్ అయిదాం. పాఠశాల విద్య, ఇంటర్మీడియట్ విద్యను మాట్లాడినాం. ఐ థింక్ ఒకటేమో ఆశాజనకంగానేమో సజెషన్స్ వస్తున్నాయి, ఉన్న పరిస్థితి ఏమో నిరాశాజనకంగా ఉంది. బట్ అది మంచిదే. నిరాశాజనకంగా ఉన్న దాని నుంచే ఆశాజనకంగా సొల్యూషన్స్ వస్తాయి. అది చాలా మంచిది. కానీ డైలాగ్ జరగాలి ప్రభుత్వంలో. బట్ ఈ ఉన్నత విద్య అనేది చాలాసార్లు అసలు తెలంగాణ రాష్ట్రము ఆవిర్భావానికి అక్కడ విద్యార్థులు చేసిన యుద్ధం మనందరికీ తెలుసు. ఆ యుద్ధంలో ఆ కలలు కన్నా ఆ విద్యార్థుల పరిస్థితి ఏమిటి, స్కూల్ ఎడ్యుకేషన్, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్లో నాకు తెలిసిన విషయాలు కొన్ని ఉన్నాయి. కానీ ఆ ప్రపంచం ఏంది, ఆ సంక్షోభం ఏంది, ఆ ఖాళీలు ఏంటి, అసలు ఆ క్వాలిటీ ఏంటి, ఆ యూనివర్సిటీస్ మనవి ఏ స్థాయిలో ఉన్నాయి దేశంలో, ఎటువంటి పోటీ ప్రపంచంలో, లేదా సామాజిక బాధ్యతతో కూడిన విద్యార్థులు బయటకు వస్తున్నారా అనేది ఒక ప్రధానమైన ప్రశ్న ఎప్పుడు తలెత్తుతుంది. దాని మీద కొండా నాగేశ్వర్ గారు, ఓయూ ప్రొఫెసర్ గారు మనతో ఉన్నారు. ఐ థింక్ సార్ ఒక మంచి విషయాన్ని చర్చిస్తున్నటువంటి, చర్చకు అవకాశం కల్పించినటువంటి సహచర మీడియా వారికి, సోదర ఉపాధ్యాయ అధ్యాపక సోదర మిత్రులకు నమస్కారం. ఉన్నత విద్యకు సంబంధించినటువంటి దాంట్లో నేను 2 ప్రధానమైన అంశాలను ఈ సందర్భంగా మీతో పంచుకుంటాను. ఒకటి, యూనివర్సిటీల విద్య, అసలు యూనివర్సిటీ విద్య యొక్క లక్ష్యం ఏంటి, విశ్వవిద్యాలయాల యొక్క లక్ష్యం ఏంటి, ఎందుకు యూనివర్సిటీలు సమాజానికి అవసరం అనేది. 2, దేశవ్యాప్తంగా తెలంగాణలో ఉన్నటువంటి ఉన్నత విశ్వవిద్యాలయాలు తక్షణ కర్తవ్యాలు ఏంటి. ఈ 2 అంశాలను నేను మీకు బ్రీఫ్గా, చాలా తక్కువ సమయంలో బ్రీఫ్గా అందించేందుకు, షేర్ చేసేందుకు మీ మీడియా ద్వారా ప్రయత్నం చేస్తున్నాను. భారతదేశానికి సంబంధించినంత వరకు 1600 సంవత్సరంలో ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశానికి వచ్చిన తర్వాత దాదాపు 200 ఏళ్ల వరకు కూడా వాళ్ళు ఏనాడు కూడా విద్య గురించి పట్టించుకోలేదు. 1813 చార్టర్ చట్టం అనేది ఒక చట్టం ద్వారా విద్యారంగానికి 1 లక్ష రూపాయల నిధులు కేటాయించడం జరిగింది. అంటే విద్యారంగానికి సంబంధించినంత వరకు వలసవాద భారతదేశంలో చార్టర్ చట్టం అనేది మొదటి చట్టంగా 1813లో వచ్చింది. ఆ డబ్బులు కూడా ఖర్చు పెట్టబడలేదు.
ఉన్నటువంటి ఆనాడు ఉన్నటువంటి తొలితరం జాతీయ నాయకులుగా చలామణవుతున్న నాయకుల మధ్య ఉన్నటువంటి మనస్పర్ధల వల్ల కావచ్చు, ఆలోచన వల్ల కావచ్చు 1935 వరకు కూడా ఆ డబ్బులు ఖర్చు పెట్టబడలేదు. 1913 చార్టర్ చట్టం అనేది ఒక ముఖ్యమైన చట్టంగా వచ్చింది, ₹1,00,000. దీనికి సంబంధించినంతవరకు దట్ వాజ్ ద ఫస్ట్ బడ్జెట్ అలొకేషన్ టు ద ఎడ్యుకేషన్ సెక్టర్ ఇన్ ఇండియా అండర్ ది బ్రిటిష్ రూల్ అండ్ ద నేమ్ ఆఫ్ ద ఈస్ట్ ఇండియా కంపెనీ. సో 1835 వుడ్ మెకాలే మినిట్ ద్వారా ఇంగ్లీష్ విద్యను తీసుకురావటం ఒక అంశం అయితే, ఆ ₹1,00,000 ఖర్చు ఎట్లా పెట్టాలని కన్సల్టేట్ చేయడం కోసం వచ్చిన కమిటీ మెకాలే మినిట్ అనే పేరుతో ముందుకు వచ్చింది. అదంతా కూడా అందరికీ తెలిసినటువంటిదే. 54లో ఉన్న చట్టం గురించి చాలా ముఖ్యమైన చట్టం, దాన్ని వుడ్ డిస్పాచ్ అనే పేరు మీద వచ్చింది. 1854 వుడ్ డిస్పాచ్ అనేది భారతదేశానికి సంబంధించినంత వరకు, యూనివర్సిటీలకు సంబంధించినంత వరకు ముఖ్యమైనటువంటి చట్టం. ఇదంతా కూడా చాలా ముందు ఒక శతాబ్ద కాలం, దాదాపుగా 1854 అంటే 1947లో భారతదేశ స్వతంత్రం వచ్చిందని చెప్పుకుంటున్నాం కాబట్టి దాదాపుగా 100 ఏళ్ల ముందు వుడ్ డిస్పాచ్ అనేది చార్లెస్ వుడ్స్ నాయకత్వంలో వచ్చినటువంటి కమిటీ. ఆ కమిటీ 3 యూనివర్సిటీలు ఇండియాలో పెట్టాలని చెప్పి రికమెండ్ చేసింది. కలకత్తా, మద్రాస్, బాంబేలో పెట్టాలని రికమెండ్ చేసింది. అట్లా 1856లో మొట్టమొదటి యూనివర్సిటీ మన కలకత్తాలో వచ్చింది. ఆనాడు ఉన్నటువంటి బెంగాల్లో కలకత్తాలో వచ్చింది. కలకత్తా కూడా జాతీయోద్యమానికి కేంద్రంగా ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉంది 54 భారతదేశానికి సంబంధించినంత వరకు. అప్పటి నుంచి ఇక ఏనాడు కూడా భారతదేశం గురించి ఇది గురించి బ్రిటిష్ ప్రభుత్వం మాట్లాడలేదు. నేను బ్రిటిష్ ప్రభుత్వం ఎందుకు అంటున్నానంటే, యూనివర్సిటీల స్థాపన అనేది భారతదేశానికి సంబంధించినటువంటి అంశం కాదు, అంతర్జాతీయ సమాజం నుంచి భారతదేశానికి వచ్చినటువంటి అంశం. 1882లో హంటర్ కమిషన్ వచ్చింది. ఆ హంటర్ కమిషన్ని మనం మళ్ళీ విద్యా కమిషన్, మొట్టమొదటి విద్యా కమిషన్ మనం చెప్పడం జరుగుతుంది. ఆ విద్యా కమిషన్ యూనివర్సిటీ విద్య గురించి పెద్దగా మాట్లాడలేదు. 82లో వచ్చినటువంటి హంటర్ కమిషన్. 1902లో వచ్చినటువంటి కర్జన్ కమిషన్ మొట్టమొదటిసారిగా యూనివర్సిటీలో ఎట్లా ఉండాలని చెప్పడం జరిగింది. అంటే నేను ఏఎస్ కమిషన్ రిపోర్ట్ కూడా నేను పెద్దగా చెప్పట్లేదు. ఈ యూనివర్సిటీల స్థాపన ఏందనేది నేను చెప్పడం కోసం 1902 కర్జన్ కమిషన్ తర్వాత డైరెక్ట్గా ఇంతకుముందు రాజేంద్ర బాబు గారు చెప్పినటువంటి సర్వేపల్లి రాధాకృష్ణ గారి కమిషన్, ఇది చాలా ఇంపార్టెంట్. అంటే స్వతంత్ర అనంతరం వచ్చినటువంటి మొట్టమొదటి కమిషన్, యూనివర్సిటీల గురించి చెప్పబడిన మొట్టమొదటి కమిషన్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి కమిషన్. వీరు ఎందుకు పెట్టాలి, యూనివర్సిటీలు ఎందుకు అవసరం అని చెప్పారంటే, డిసిమినేట్ ద నాలెడ్జ్ అన్నారు వాళ్ళు. అంటే టీచింగ్ అనేది ఇంపార్టెంట్ కాదు యూనివర్సిటీస్లో, డిసిమినేట్ ద నాలెడ్జ్. డిసిమినేట్ అనే వర్డ్ అన్ని యూనివర్సిటీ యాక్ట్లో కూడా ఉంది, యూజీసీలో కూడా 1956లో ఉంది. అంటే ఉన్నటువంటి ఫ్యాక్ట్స్ను సమాజంలో ప్రచారం చేయటం కోసం, వ్యాప్తి చేయటం కోసం యూనివర్సిటీలు కేంద్రంగా ఉండాలి. రీసెర్చ్ అనేది యూనివర్సిటీలో ప్రధానంగా ఉండాలి. రీసెర్చ్ ద్వారా నాలెడ్జ్ డిసిమినేషన్ జరుగుతుంది అనేది మనకి 48లో వచ్చినటువంటిది. అంటే యూనివర్సిటీలో బోధన కంటే పరిశోధన ఇంపార్టెంట్ అని చెప్పడం నా ఉద్దేశం. ఇది యూనివర్సిటీల స్థాపన యొక్క ఉద్దేశం. అది 64 కొఠారి కమిషన్ కానీ, 86 విద్యా విధానం కానీ, మన 2020 జాతీయ విధానం కానీ ఉంది. అంటే యూనివర్సిటీ యొక్క లక్ష్యం ఏంటి అంటే, ప్రాథమిక స్థాయిలో, మాధ్యమిక స్థాయిలో చదువుకున్న విద్యార్థి జూనియర్ కాలేజ్ ద్వారా ఉన్నత విద్యారంగంలోకి వస్తే, ఉన్నత విద్యారంగంలో తనకు అనుకూలమైనటువంటి అంశాన్ని ఎంచుకొని ఆ అనుకూలమైన అంశంలో వర్టికల్ రీడింగ్ ద్వారా, స్ప్రెడ్డింగ్ ద్వారా నాలెడ్జ్ని స్ప్రెడ్ చేయటం, పరిశోధన చేయటం యూనివర్సిటీ యొక్క లక్ష్యం, యూనివర్సిటీ విద్య యొక్క లక్ష్యం. కానీ స్వతంత్ర భారతదేశంలో ఎప్పుడూ నెరవేరలేదు. ఇది ఎందుకు నెరవేరలేదు? అనేక కారణాలు ఉన్నప్పటికీ మనకున్నటువంటి డిస్కషన్లో మన తెలంగాణకు సంబంధించినంత వరకు ఉమ్మడి రాష్ట్రంలో 2005 తర్వాత యూనివర్సిటీల పతనం స్టార్ట్ అయింది. 2005 నుంచి 2009 తర్వాత 9-10 దాకా కూడా యూనివర్సిటీలు వార్డులో ఉన్నాయి. యూనివర్సిటీ విద్య అంతా కూడా జనరల్ వార్డులోకి, హాస్పిటల్ జనరల్ వార్డులో ఉన్నవి. ఆనాడు ఉద్యమం జరుగుతున్నప్పుడు చాలామంది నాయకులు ఇక్కడ ఉన్నారు. ఆనాడు మేము ఉమ్మడి ప్రభుత్వం అడుగుతున్నప్పుడు తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించినటువంటి పార్టీ ఆ రోజు టీఆర్ఎస్ పార్టీ అనుకోకుండా ముందుకు వచ్చింది. వాళ్ళు ఏమన్నారంటే, ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నత విద్య అనేది బాగుపడదు, యూనివర్సిటీలు బాగుపడవు, అవి హాస్పిటల్లో ఉన్నాయి, జనరల్ వార్డులో ఉన్నాయి, వాటిని బయటికి తీసుకొచ్చి మనం బాగు చేసుకుందాం, యూనివర్సిటీ లేదు, మనం ఉద్యమం చేయాలని అన్నారు. సరే, ఓకే, ఉమ్మడి రాష్ట్రంలో విద్యకు అన్యాయం జరిగింది. అన్యాయం జరిగిన మాట ఎంతైతే ఉందో అనుకుంటున్నామో, ఉమ్మడి రాష్ట్రంలోనే కొత్త యూనివర్సిటీల స్థాపన కూడా జరిగింది. నూతన రాష్ట్రంలో తెలంగాణ ఏర్పడిన తర్వాత ఒక్క యూనివర్సిటీ కూడా పెట్టలేదు. పెట్టబడినటువంటి అన్ని యూనివర్సిటీలు కూడా ఉమ్మడి రాష్ట్రంలో పెట్టబడినటువంటి, తెలంగాణలో పెట్టబడినటువంటి పాలమూరు, శాతవాహన, నల్గొండ యూనివర్సిటీ, అదేవిధంగా మహాత్మా గాంధీ యూనివర్సిటీ, మిగతా యూనివర్సిటీలు కూడా బడ్జెట్ కూడా అందులోనే పెంచారు. సో రెండవ అంశం ఏంటంటే, ఇక్కడ నేను చెప్పదలిసిన రెండవ అంశం కూడా
ఈ జనరల్ వార్డులో ఉన్నటువంటి యూనివర్సిటీని వెంటిలేటర్ పైకి తీసుకుపోయినటువంటిది గత ప్రభుత్వం 9.5 ఏళ్ల కాలంలో సుమారు 10 ఏళ్ల కాలంలో ఏనాడు యూనివర్సిటీపై డిస్కషన్ చేయలేదు, చర్చ చేయలేదు. వెంటిలేటర్పై ఉన్నది. వెంటిలేటర్ పైన ఉన్నటువంటి యూనివర్సిటీ విద్యను బయటకు తీసుకురావడం కోసం ఇప్పుడు అధికారంలోకి వచ్చినటువంటి ప్రజాపాలన ఇచ్చినటువంటి ప్రభుత్వం చర్చించాల్సిన అవసరం అయితే ఉంది. ఇక్కడ ఒక్క ప్రశ్న సార్, జస్ట్ ఇంటరప్షన్. ఇప్పుడు యూనివర్సిటీస్ విద్య వెంటిలేటర్లోకి వెళ్ళింది అనేది చాలా స్పష్టంగా మీరు చాలా బ్యాక్గ్రౌండ్ చెప్పారు. ఉన్నత వర్గాలు యూనివర్సిటీని వాడినంత వరకు బాగున్నాయి. మొదటి తరానికి చెందిన చదువు కోసం వచ్చిన విద్యార్థులు యూనివర్సిటీ వైపు రావడంతో వీటి నిర్వీర్యం స్టార్ట్ అయింది అనేది ఒక డిబేట్ ఉంది. ఐ థింక్ అంటే అది క్లాస్ యాంగిల్ నుంచి చూడాలా, ఆర్ అది వర్గ దృక్పథమా, పాలకుల వర్గ దృక్పథమా? అంటే చాలా వరకు మీ అనుభవంలో కూడా ఇప్పుడున్న విద్యార్థులందరూ కూడా మొదటి తరానికి చెందిన. మీరు చెప్తున్నటువంటిది వాస్తవం. ఉన్నత వర్గాలు మాత్రమే, ఇది ఉన్నత కులాలు అనటానికి కూడా వీల్లేదు. ఉన్నత వర్గాలు చదువుకున్నంత కాలం, వాళ్ళ పిల్లలు చదువుకున్నంత కాలం యూనివర్సిటీలకి బడ్జెట్ బాగా వచ్చింది. 1200 మంది ఉండాల్సిన ఉస్మాన్ యూనివర్సిటీలో ఇవాళ 235 మంది కూడా లేరు. పాలమూరు యూనివర్సిటీలో 20 మంది కూడా లేరు. కాకతీయ యూనివర్సిటీలో 70 మందికి అటు ఇటుగా 70 మంది ఉన్నారు. తెలంగాణ యూనివర్సిటీలో 10-11 మంది ఉన్నారు. అంటే శాతవాహన యూనివర్సిటీలో 10 ఉన్నారు. అంటే యూనివర్సిటీలు అన్నీ కూడా ఒక ఉస్మానియా కాకతీయ తప్పితే డిగ్రీ కాలేజీకి మించి లేదు. మన పక్కన ఉన్నటువంటి బేగంపేట డిగ్రీ కాలేజీలో 80 మంది స్టాఫ్ ఉన్నారు. ఇక్కడ ఉన్న ఇందిరా ప్రియదర్శిని కాలేజీలో 60 మంది దాకా స్టాఫ్ ఉండి ఉంటారు. ఇంత మాత్రం రెగ్యులర్ స్టాఫ్ కూడా లేరు యూనివర్సిటీలలో. కాబట్టి యూనివర్సిటీలు అనేవి ఉన్నత వర్గాలు చదువుకున్నంత కాలం నిధులు కేటాయింపులు జరిగినవి. 750 కోట్లు ఉండాల్సిన యూనివర్సిటీల నిధులు ఇవాళ 335 కోట్లు గ్రాంట్ కూడా ఇవ్వట్లేదు. అంటే ఉమ్మడి రాష్ట్రంలో జరిగినంత నిర్లక్ష్యం కంటే 10 ఏళ్ల ప్రభుత్వ పరిపాలనలో ఖచ్చితంగా యూనివర్సిటీలు వెంటిలేటర్పై పోయినాయి. ఏనాడు కూడా యూనివర్సిటీలపైన రివ్యూ కమిషన్ కానీ, రిక్రూట్మెంట్ కానీ యూనివర్సిటీలను బాగు చేద్దామనే ఆలోచన చేయలేదు. గతంలో వైస్ ఛాన్సలర్ నియామకం అంతా కూడా పైరవీలతో కొనసాగింది. ఇంతకు ముందే పెద్దలు చెప్పినట్లు డబ్బుల ద్వారా వచ్చిన వైస్ ఛాన్సలర్ తప్ప ఏమాత్రం ఇంటిగ్రిటీ లేనటువంటి వైస్ ఛాన్సలర్ వచ్చారు. కాంట్రాక్టర్ల దగ్గర నుంచి డబ్బులు తీసుకోవటం కోసం గత ప్రభుత్వంలో ఉన్న వైస్ ఛాన్సలర్లు ముబ్బడిగా కన్స్ట్రక్షన్ మీద పెట్టారు. ఏ పరిశోధన మీద పెట్టాల, పేపర్ పబ్లిష్ చేస్తే 10,000 రూపాయలు ఇవ్వాలి. ఏ యూనివర్సిటీ ప్రొఫెసర్కి ఇవ్వట్లా. ఫారిన్ ట్రిప్కి 75,000 రూపాయలు ఇచ్చి ఒక ప్రొఫెసర్ అని 75,000 రూపాయలు ఇవ్వాలి. అది తీసేశారు. ఉన్నదంతా కన్స్ట్రక్షన్ మీద, హాస్టల్ కన్స్ట్రక్షన్, అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్, కాలేజీలో పర్మిషన్లు ఇవ్వటం, డిగ్రీ కాలేజీలో అఫిలియేషన్లు ఇవ్వటం, డబ్బులు దండుకోవటం తప్ప గత ప్రభుత్వ ఆయంలో ఏ ఒక్క వైస్ ఛాన్సలర్ కూడా ఏదో ఒకళ్ళో ఇద్దరో మినహాయిస్తే దాదాపుగా 90% మంది వైస్ ఛాన్సలర్ రాజకీయ పలుకుబడి తోరత, కులం వండతో వచ్చినటువంటి వాళ్ళు, విశ్వవిద్యాలయం పైన ఏమాత్రం ఆ విద్య పైన టైం కేటాయించలేనటువంటి వాళ్ళని కేవలం ఆయా సామాజిక వర్గాలకు న్యాయం చేసే పేరు మీద టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చి విశ్వవిద్యాలయాల్లో కూర్చోబెట్టింది. ఇది అన్యాయం. కాబట్టి ఇప్పుడు ప్రజాప్రభుత్వం సామాజిక వర్గాలకు న్యాయం చేయడానికి అనేక రంగాలు ఉన్నాయి. మీకు అనేక రకాల సొసైటీలు ఉన్నాయి, అనేక నామినేటెడ్ పోస్టులు ఉన్నాయి. యూనివర్సిటీలను సామాజిక వర్గాలకు మేలు చేసే విధంగా అనేటటువంటి కోణంలో కాకుండా, విద్యా కమిషన్ను సార్ చెప్పినట్టు రీహాబిలిటేషన్ సెంటర్గా కాకుండా విద్యావేత్తలను నియమించాలి. బ్యూరోక్రాట్లను ఎట్టి పరిస్థితుల్లో కూడా విద్యా కమిషన్ చైర్మన్గా నియమించొద్దు. విద్యావేత్తలను ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే వివిధ ప్రజా సంఘాలను, వివిధ రకాలైనటువంటి ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులను విద్యా కమిషన్లో పెట్టడం ద్వారా విద్యారంగం పైన శ్వేతపత్రం ప్రకటించాలి. కాళేశ్వరం ప్రాజెక్టు పైన ఏ విధంగా అయితే శ్వేతపత్రం ప్రభుత్వం ప్రకటిస్తుందో, ఆర్టీసీ పైన ఏ విధంగా ఉందో, విద్యారంగం పైన ఎంత ఉండాలి అన్ని రకాల స్థాయిల్లో శ్వేతపత్రం ప్రకటించిన తర్వాత విద్యా కమిషన్ కనుక ఆలోచన చేస్తే చాలా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. హోపింగ్ సో అలా ప్రభుత్వం చేస్తుందని చెప్పి నేనైతే అనుకుంటూ ఉన్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే ఏం లేదు, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ గురించి మీరు ప్రశ్న అడిగారు. స్ట్రక్చర్ గురించి మీరు ఒక ప్రశ్న వేశారు. 9, 10, 11, 12 4 ఒకే లెవెల్లో అంటే ఒకటే అడ్మినిస్ట్రేషన్ కింద ఉంటే ఎట్లా ఉంటుంది అనేటువంటి అన్నారు. అసలు నిజానికి పివి నరసింహారావు గారు అప్పుడు ఆయన తీసుకున్నటువంటి డెసిషను ఇంప్లిమెంట్ చేసినటువంటిది కూడా మధుసూదన్ గారు చెప్పారు. తెలంగాణలో తర్వాత కేరళలో ఫస్ట్ ఇంప్లిమెంటేషన్ అయింది. అది అప్పుడు ఉద్దేశం ఏమిటంటే ఇంటర్మీడియట్ అనేటువంటిది, దాని పేరు చూడండి, ఇంటర్మీడియట్ దేని మధ్య అన్నమాట. ఇంటర్ అంటే మధ్య,
దేని మధ్య అంటే స్కూల్ ఎడ్యుకేషన్కు హైయర్ ఎడ్యుకేషన్కు మధ్య. ఇది అంటే ప్రారంభం ఎట్లా అంటే ఏ ఉద్దేశంతో అంటే ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అనేది గేట్వే టు హైయర్ ఎడ్యుకేషన్, ఒక ప్రవేశ ద్వారం, హైయర్ ఎడ్యుకేషన్కు ప్రవేశ ద్వారంగా అన్నమాట. అది చాలా శాస్త్రీయమైనటువంటి ఆలోచన పివి నరసింహారావు గారు చేసినటువంటిది. ఇప్పుడు సరే తర్వాత దాని లక్ష్యం మారిపోయింది అనుకోండి, గేట్వే టు హైయర్ ఎడ్యుకేషన్ పోయి గేట్వే టు ఎంసెట్ అయిపోయింది. అది ప్రతి ఇంటర్మీడియట్ చదివే విద్యార్థి అంతా కూడా ఎట్లా అయిపోయిందంటే ఏమిటి నీకు కావాల్సింది అంటే బీటెక్కా లేక ఎంబీబీఎస్ఆ, అట్లా అది మారింది. అది ఆ మారడాన్ని దృష్టి అది ఇనిషియల్ ఏమిటి, ఎందుకోసమైనటువంటిది అనేటువంటిది మనం ఆలోచించాలి. మధుసూదన్ గారు చెప్పారు చాలా స్పష్టంగా, ఇప్పుడు ఎంసెట్ ఉన్నంత వరకు ఇంటర్మీడియట్ ఉండాల్సిందే, నీట్ ఉన్నంత వరకు ఇంటర్మీడియట్ ఉండాల్సిందే, ప్రత్యేక వ్యవస్థ ఉండాల్సిందే. ఎందుకంటే ఆ స్కూల్లో దానికి ప్రత్యేకంగా ఎంఎస్సి ఎంఏ సపరేట్ సబ్జెక్ట్స్ అనేటువంటి టీచర్స్ ఉండరు. వాళ్ళు ఎంసెట్కి తయారు కావాలి అంటే ఇప్పుడు ఏంటంటే దీంట్లో ఎడ్యుకేషన్లో హైయర్ ఎడ్యుకేషన్ అనేటువంటిది మన నాగేశ్వరరావు గారు చెప్పారు, ఏమిటి పరిశోధన ముఖ్యం. నిజానికి ఎడ్యుకేషన్ దేనికోసం అంటే ఇది సైన్స్ బేస్డ్ సొసైటీ. ఇప్పుడు మనం ఎట్లా ప్రపంచం నివసిస్తున్నామంటే సైన్స్ బేస్డ్, దానికి కూడా సైన్సే. మనం పొద్దున్న లేచినప్పటి నుంచి టూత్ పేస్ట్ వాడినప్పటి దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు సైన్స్తో జీవిస్తున్నాం మనం. ఈ సైన్స్ అనేటువంటిది ఎంత ముఖ్యమో ఎట్లా దాన్ని అంటే ఎడ్యుకేషన్లో సైన్స్ గురించి, తర్వాత పరిశోధన, దట్స్ ఇంపార్టెంట్, రీసెర్చ్ ఈజ్ ఇంపార్టెంట్. పరిశోధన అనేటువంటిది, ఆ పరిశోధనకు నీవు ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్లో ఒక బేస్ పడుతుంది, బీజం పడుతుంది ఇక్కడ. ఎస్, ఇంటర్మీడియట్ అనేది +2గా ఉండాలి, +2 తర్వాత ఇంటర్మీడియట్గానే ఉండాలి. అది హైయర్ ఎడ్యుకేషన్కు గేట్వేగా ఉండాలి. మన స్టేట్లో ఐ థింక్ మీ ఇద్దరు ఎవరిలో తీసుకోండి, రెస్పాన్స్ ఉండాలి అనేది ఒకటి, ఒక ప్రైవేట్కి అప్పచెప్పేశారు కదా, మొత్తం అసలు ధ్వంసరచన అక్కడ జరుగుతుంది. అది హౌ అంటే ప్రజల నుంచి వచ్చిన డిమాండ్ను ఎడ్యుకేషన్ పట్ల ఇంటర్మీడియట్ చదవాలని ఉన్నది. అండ్ ఊర్లలో మేము తిరుగుతుంటాం కాబట్టి అందరు గర్ల్స్ కూడా ఎక్కువ ఎన్రోల్మెంట్ జరుగుతుంది. అండ్ ఇవన్నీ జరుగుతున్న క్రమంలో ఎక్కడో ప్రభుత్వము విత్డ్రా అయిపోయింది. అట్లీస్ట్ స్కూల్ ఎడ్యుకేషన్ మీద ఇంకా చర్చ నడుస్తుంది, ఇదైతే విత్డ్రా అయిపోయింది. చర్చ కూడా అంత పెద్దగా జరుగుతలేదు. అవును, ఇంటర్మీడియట్ అంటే ప్రైవేటే అనే ఒక దశకు వచ్చేసింది. అండ్ ఉన్న ప్రభుత్వ జూనియర్ కాలేజీల పరిస్థితి అక్కడ ఇక ఆ పరిస్థితి మధుసూదన్ రెడ్డి గారు డెఫినెట్గా. అండ్ ఎంత ఇన్వెస్ట్మెంట్ కావాలి ఇంటర్మీడియట్కు, ఐ థింక్ నేను ఆ ఇన్వెస్ట్మెంట్ మీద కూడా ఒక చర్చ జరగాల్సిన అవసరం ఉంది. మీ అందాజ ప్రకారంగా సార్ చెప్పారు 750 కోట్లు, మినిమం 750 కోట్లు అన్నారు సార్. ఇంకేమైనా జర కోషిష్ చేసి ఇంకే మంచి యూనివర్సిటీ కావాలంటే ఎన్ని వేల కోట్లు కావాలని చెప్దాం. యా, ఎస్ సార్. ఇప్పుడు ఒకటేంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్మీడియట్ అనేటటువంటిది దాని యొక్క చరిత్ర, క్రమ పరిణామము ఇవన్నీ చూసినప్పుడు, విశ్లేషించినప్పుడు అది పేర్నమిట్టలో గుంటూరులో పుట్టినటువంటి రెసిడెన్షియల్ ట్యూషన్లు, కాలేజీలు, ఆ తర్వాత రెసిడెన్షియల్ కాలేజీలు, ఆ తర్వాత వనస్థలిపురం దగ్గర నుంచి మియాపూర్ వరకు ఊరు పేరు మీద కాలేజీలు, ఇటువంటి కార్పొరేట్ వ్యవస్థ మొత్తం కబలించేసింది. కాబట్టి ఆ కార్పొరేట్ వ్యవస్థ కబలించడానికి ఇంటర్మీడియట్ విద్య కారణము అనేటటువంటి చర్చ జరిపినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఇంకా ఎక్స్ట్రీమ్కి వెళ్తే కొంచెం ఈ యొక్క ఎట్లయితే ఈ యొక్క నాగార్జున సాగర్ కన్స్ట్రక్షనే ఈ యొక్క ఇంటర్మీడియట్ విద్యా వ్యాప్తికి గొప్ప కారణం. నాగార్జున సాగర్ రైట్ కెనాల్ కింద ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పిల్లలందరినీ గుంటూరు లేక కృష్ణా జిల్లాలకు తరలించి విద్య నేర్పినరు అనేటటువంటి చర్చ కూడా ఉంది. కానీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కార్పొరేటీకరణ అనేటటువంటిది ఎంసెట్ వల్ల, ఐఐటి వల్ల, తర్వాత నీట్ వల్ల జరిగింది తప్ప ఇంటర్మీడియట్ విద్య వల్ల కాదు. అదొకటి స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఒకటి. రెండవది ఏంటంటే ఈవెన్ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ చెప్పింది కూడా వాళ్ళు ఇచ్చినటువంటి యొక్క అంతరాలు ఏవైతే ఉన్నాయో, ఏవైతే శాఖలు ఉన్నాయో 10+2+3 విద్యా విధానాన్ని మార్చి నూతన విద్యా విధానం తీసుకురావాలి అనేటటువంటిది ఏదైతే ఉందో అది కరికులానికి సంబంధించి విద్యార్థి ఆ స్థాయిలో ఏం నేర్చుకోవాలనేటటువంటిది మాత్రమే స్పష్టంగా చెప్పారు తప్ప ఫిజికల్ రీస్ట్రక్చర్ ఆఫ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ చెప్పలేదు. కాబట్టి ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో మీరు చూడండి, ఒకటే ఒక మార్పు. తెలంగాణ వచ్చినప్పుడు 2500 ప్రైవేట్ జూనియర్ కాలేజీలు ఉన్నాయి, ఈరోజు 1200కు పడిపోయినాయి. కారణం ఏంటి అంటే
గవర్నమెంట్ సెక్టర్లో ప్రభుత్వం ముందుకొచ్చి రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీలను దాదాపు ప్రతి దగ్గర జూనియర్ కాలేజీలను అప్గ్రేడ్ చేయడంతో ప్రజలందరూ కూడా ఆ జూనియర్ కాలేజీల వైపు పోయినారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మా యొక్క స్ట్రెంత్ 60,000 ఆ రోజు. ఈరోజు 1,00,000 మందికి చేరుకున్నాం. ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వడం కానీ, ఫ్రీ టెక్స్ట్ బుక్స్ ఇవ్వడం కానీ ఉన్నది. అయితే ఈరోజు అల్టిమేట్గా ఏంటంటే ప్రైవేటు గవర్నమెంట్ రెండు ఈక్వల్గా ఉన్నాయి. ప్రైవేట్ నంబర్ ఆఫ్ చిల్డ్రన్ 5 lakh స్టూడెంట్స్ కనుక ఇంటర్మీడియట్లో ఈరోజు చదువుతుంటే 2.5 లక్షల మంది స్టూడెంట్స్ ఖచ్చితంగా ఈ యొక్క ప్రభుత్వ విద్యా సంస్థల్లో ఉన్నారు. కానీ అదే స్కూల్ ఎడ్యుకేషన్లో కనుక మీరు తీసుకుంటే సుమారు 27,000 నుంచి 30,000 స్కూల్స్ గవర్నమెంట్ సెక్టర్లో ఉన్నప్పటికీ ప్రైవేట్ సెక్టర్లో 12,000 స్కూల్స్ ఉన్నా ప్రైవేట్లో చదువుతున్నటువంటి విద్యార్థుల సంఖ్య గవర్నమెంట్ చదివే విద్యార్థుల సంఖ్య కంటే ఎక్కువ ఉంది. సరే, ఇది ప్రధానమైనటువంటి చర్చ కాదు. కానీ అల్టిమేట్గా ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వానికి ప్రైవేట్కి తేడా ఏంటి అంటే, నువ్వు ఎంసెట్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చినటువంటి విద్యార్థి ఎందుకు ఉస్మానియా యూనివర్సిటీని ఆప్ట్ చేస్తున్నాడు? ఐఐటీలో ఫస్ట్ ర్యాంక్ వచ్చినటువంటి విద్యార్థి ఐఐటి బాంబేకే ఎందుకు వెళ్తున్నాడు? వై దే ఆర్ ప్రిఫరింగ్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్? నేనేమంటున్నా, ఒక టీచర్ని పెట్టి ఏకోపాధ్యాయ పాఠశాలను పెట్టి అందులో 15 మంది స్టూడెంట్సే ఉన్నారని ఈ యొక్క విషవలయంలోకి పిల్లలు లేరు కాబట్టి టీచర్లు లేరు, టీచర్లు లేరు కాబట్టి పిల్లలు లేరు అనే ఈ విషవలయం లోపల విద్యా సంస్థల్ని ఈ రోజుకు కూడా ఈరోజు జేఎన్టీయూలో ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వాడు జేఎన్టీయూలో ఎందుకు చేరుతున్నాడు? ఏదో ప్రైవేటు కాలేజీలో ఎందుకు చేరతలేడు అంటే బికాజ్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ పైన ఈరోజు కూడా క్రెడిబిలిటీ ఉంది. కానీ ఈ యొక్క విద్యా సంస్థల్ని 6,000 మంది జూనియర్ లెక్చరర్లు అవసరం అంటే ఈరోజు 600 మంది జూనియర్ లెక్చరర్స్ ఉన్నారు. 5,000 మంది జూనియర్ లెక్చరర్లు, గెస్ట్ లెక్చరర్లని, కాంట్రాక్ట్ లెక్చరర్ అని, ఎంటీఎస్ అని, ఈ విధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ను పూర్తిగా సర్వేనాశనం చేసిన తర్వాత బాటనీ ల్యాబ్ అదే, ఫిజిక్స్ ల్యాబ్ అదే, కెమిస్ట్రీ ల్యాబ్ అదే, ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ విద్యా వ్యవస్థ లోపల ఉన్నతమైనటువంటి ప్రమాణాలు పాటిస్తే ఖచ్చితంగా ప్రభుత్వ విద్యారంగం ఇది అవుతుంది అనేటటువంటిది ఖచ్చితంగా దీనిపైన చర్చ చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక రౌండ్ ఏంటంటే సజెషన్స్. ఇప్పుడున్న ప్రభుత్వానికి డబ్బు ఎంత కావాలి, ఎంత అల్టిమేట్గా పైసలు ఖర్చు పెట్టాల్సిందే. విద్య అంటే ఇన్వెస్ట్మెంట్, ఇది ఇన్వెస్ట్ చేయాల్సిందే. ఒక దిల్ ఖోల్కే అంటారు, దిల్ ఖోల్కే ఎంత ఖర్చు పెట్టాలి అంటే విద్య కోసం. ఎట్లయితే మెట్రో, హైవే, రీజనల్ రింగ్ రోడ్ ఎంతైతే ప్రాధాన్యత ఉందో అంత ప్రాధాన్యత ఉండాలి అంటే విద్యకు ఎంత ఖర్చు పెట్టాలి, పర్సంటేజ్ వైజ్ ఓకే, బట్ ఎంత డబ్బు కావాలి అసలు అనేది అన్ని లాస్ట్ రౌండ్లో సజెషన్స్తో పాటు ఆ మనీ అంటే తెలుసా అసలు గవర్నమెంట్కి ఇంత డబ్బు కావాలనేది అనేది కూడా ఒక ప్రశ్ననే మనం వేయాలి అండ్ సజెషన్ ఇవ్వాలి. క్విక్గా 2 minutes సజెషన్స్ ఇస్తే దెన్ వీ విల్ క్లోజ్. ఎస్ సార్. ప్రధానంగా కమిషన్ ముందు ఉన్నటువంటి సవాళ్ళు క్షేత్రస్థాయిలో ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాలు పేరెంట్స్ కమిటీతో ప్రజాప్రతినిధులతో కమిటీలు మండల స్థాయి నుంచి గ్రామ స్థాయి నుంచి వాళ్ళ యొక్క అభిప్రాయాలు తీసుకొని కాంక్రీట్గా ఒక సిలబసు, రెండవది ఉపాధ్యాయుల కొరత, భౌతిక వనరులు, దాంతోపాటు నిధులు, ఈ 4 అంశాల మీద కింది నుంచి అంతా ఒక రూపొందించుకొని ఫైనల్గా కమిషన్ రిపోర్టు రూపొందించాల్సిన అవసరం ఉంది. పెద్దలు చెప్పినట్టుగా ఆ కమిషన్లో విద్యారంగ నిష్ణాతులు మాత్రమే ఉండాలి తప్ప రాజకీయము ఇంకేదన్నా అంశాలు కాకుండా నిస్వార్థంగా ఇది ప్రభుత్వ విద్య బలోపేతం కోసం ఉన్న వాళ్ళని తప్ప ఏదో పేరు పెట్టి ప్రైవేటు విద్యా సంస్థలు నడుపుతున్న వాళ్ళనే దీంట్లో ఉంటే అది ఇబ్బంది అవుతుంది. విద్యా హక్కు చట్టంలో లోపం అదే. చేసిన దాంట్లో సేమి హ్యాబిటేషన్లో చదవాలి నిబంధన తొలగించబట్టి ఈ ప్రైవేట్ పాఠశాలలు మనుగడ కొనసాగుతున్నాయి, విస్తృతించబడ్డాయి. కాబట్టి ఆ హ్యాబిటేషన్లో ఉన్నటువంటి విద్యార్థులకి అవసరమైన వసతులు కల్పించాలనేది ప్రధాన అంశం. బడ్జెట్ రూపొందించాలి. ముఖ్యంగా చివరి పాయింట్, గతంలో కులాల పేరుతో మతాల పేరుతో ఉన్న పాఠశాలలన్నీ ఉండటాన్ని వ్యతిరేకించాం. పక్కనే ఉన్నటువంటి నవోదయ పాఠశాలల్లో 6-7 తరగతులు అక్కడే చదివిన 8, 9, 10 తరగతులకి నేషనల్ ఇంటిగ్రిటీ, జాతీయ సమగ్రత వాళ్ళ మనసులో ఏర్పడాలని చెప్పేసి వివిధ రాష్ట్రాల విద్యార్థులను ఎక్కడైతే చేరుస్తున్నామో దాని పక్కనే హాస్టల్ కులం పేరుతోనే, కాలేజీల కులం పేరుతోనే గురుకులాలు ఉన్నాయి, అది రద్దు చేయాలని.
ఈ ముఖ్యమంత్రి గారు ఏర్పాటు చేస్తున్న నియోజకవర్గం కానీ మండల కేంద్రాలు ఏర్పాటు చేసే వాటిని తెచ్చి మళ్ళీ ఇక్కడ పెట్టడం కాదు. అక్కడ ప్రైమరీ వరకు అది ప్రతి గ్రామంలో ప్రాథమిక పాఠశాలలు ఉండాలి. ఉన్న ప్రభుత్వ పాఠశాలన్నిటినీ బలోపేతం చేయాలి. ఏర్పాటు చేయబోయేటువంటి సమీకృత సముదాయం ఏదైతే ఉన్నదో 6th నుంచి స్కూల్ ఎడ్యుకేషన్, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్, హయ్యర్ ఎడ్యుకేషన్ మొత్తం ఉండాలి. అదే క్రమంలో ఇంజనీరింగ్, మెడికల్, వొకేషనల్ ఎడ్యుకేషన్ కూడా ఏర్పాటు చేయాలి. ఒక విద్యార్థి 6వ తరగతిలో ఆ సముదాయంలో చేరిన తర్వాత ఉద్యోగంతోనో ఉపాధితో మాత్రమే బయటకు వచ్చేటట్లుగా చేసినప్పుడు మాత్రమే దాని లక్ష్యం నెరవేరుతుందని చెప్పి తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. అశోకన్, మీరు ఎనీ సజెషన్, క్విక్, కాంక్రీట్ అండ్ హౌ మచ్ మనీ, ఎంత డబ్బు కావాలి రేవంత్ రెడ్డి గారికి? ప్రస్తుతము మన బడ్జెట్లో 7.5% మాత్రమే ఇచ్చారు. ప్రభుత్వానికి రాకముందు వీళ్ళు ఇచ్చినటువంటి హామీ 15% కనీసంగా ఇస్తామని చెప్పారు. కానీ మన అవసరాలకు అనుగుణంగా విద్యను పరిపుష్టం చేయాలి అంటే అది క్రమంగా 30% వరకు తీసుకుపోవాల్సినటువంటి అవసరం ఉంది. అంటే అట్లీస్ట్ 40,000 కోట్లైనా ఈ విద్యారంగానికి కేటాయిస్తే, అంటే ప్రాథమిక స్థాయి నుండి ఉన్నత స్థాయి వరకు మన రాష్ట్రంలో ఉన్నటువంటి బడ్జెట్లో 40,000 కోట్లు కేటాయిస్తే కనుక అది సాధ్యమయ్యే అవకాశం ఉంది. మరి ఇప్పుడు ప్రధానమైన హడ్డీలు విద్యారంగంలో ఉంది ఏంటంటే, ఒకటి రాజకీయ జోక్యం విద్యారంగం మీద బాగా పనిచేస్తూ ఉన్నది. పాఠశాల విద్య మీద ఉపాధ్యాయులు పనిచేయకుండా ఒక క్రీనీడలాగా ఒక పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. రెండోది ఏంటంటే, పోస్టులను నింపకపోవడం ఒకటైతే, అసలు ఉపాధ్యాయులను తయారు చేసేటువంటి డిఎడ్ కళాశాలలు, బిఎడ్ కళాశాలకు సంబంధించినటువంటిది వాళ్ళను తయారు చేసేదాన్నే ఆడ పూర్తి స్థాయిలో స్టాఫ్ లేదు, ప్రైవేట్ వాళ్లకు పంపిస్తూ ఉన్నారు. దాన్ని ఏమైపోతుందంటే అక్కడ ఒక నాణ్యతా ప్రమాణాలు లేనటువంటి టీచర్లను తయారు చేస్తూ వస్తున్నది. స్క్రీనింగ్ కూడా సరిగ్గా ఉండకపోవడం వల్ల ఈ విద్యారంగంలోకి అసలు చేయకూడని వాళ్ళు, అంటే ఉపాధ్యాయునిగా ఉండకూడని వాళ్ళు కూడా ఇందులోకి వస్తున్నారు. దీనికి కూడా రాజకీయ జోక్యమే. అది లూజ్ సిస్టమ్ అనేటువంటిది ఉన్నది. పనిచేయాలంటే సరి అయినటువంటి సూపర్వైజన్ కూడా చాలా అవసరం ఉంది. అట్లనే నాణ్యతా ప్రమాణాలు పెంచడానికి మన దగ్గర SCRT అనేటువంటిది ఒక సంస్థ ఉంటుంది. విచిత్రం ఏంటంటే అది కూడా నిర్వాసితులకు కేంద్రంగా మారిపోయింది. ఉపాధ్యాయులకు హైదరాబాద్లో ఉండే వాళ్ళంతా కూడా అందులో చేరిపోతూ ఉన్నారు. ప్రభుత్వం 10 ఏళ్ళుగా ఇప్పటికీ రిక్రూట్మెంట్ చేయకపోవడం వల్ల నష్టమైంది. ప్రైవేట్ సంస్థలు జిల్లా స్కూళ్ళలోకి వచ్చి వాళ్ళు ట్రైనింగ్లు ఇస్తూ ఉన్నారు. మేము ఫలానాది చేస్తామని. మరి ప్రభుత్వ రంగంలో ఉండేటువంటి SCRT అంతా కూడా చేతులు కట్టుకొని చూస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇది మారిపోవాల్సినటువంటి అవసరం ఉంది. రెండోది, ప్రతి గ్రామంలో ఉన్నటువంటి పిల్లల సంఖ్యకు అనుగుణంగా టీచర్లను నియామకం చేసి ప్రీ ప్రైమరీ స్కూల్ని కూడా అత్తులో పెట్టాలి. ప్రభుత్వ బడే మంచి బడి అనేటువంటి కాన్సెప్ట్ను ప్రభుత్వం కల్పించేటట్టు ఈ కమిషను వాళ్ళ ప్రభుత్వానికి రూపకల్పన చేసి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇక అట్లనే ఉపాధ్యాయులను బోధనకు మాత్రమే పరిమితం చేయాలి. ప్రైవేట్ వాళ్ళల్లో ఏంటంటే టీచర్ తరగతి గదికే పరిమితం అవుతాడు. ఇప్పుడు కంపేర్ చేస్తూ ఉన్నారు టీచర్లందరినీ. ఎందుకు ఈ పిల్లల సంఖ్యకు అనుగుణంగా టీచర్లు ఉన్నప్పటికీ చదివేందుకు వస్తలేదు అని అంటే, 220 రోజులు పని దినాలు ఉంటాయి. అందులో ఒక 20 నుండి 30 రోజులు బోధనేతర పనులకే ప్రభుత్వం పనిచేయిస్తుంటుంది. ఒకరిద్దరు టీచర్లు ఉన్నటువంటి ఎవరినైతే రోజు బోధనకు పరిమితం కాకుండా అనవసరమైన రిపోర్ట్లన్నీ అడుగుతూ వాళ్ళని పని చేయకుండా చేస్తున్నటువంటిది. ఈ సిస్టమ్ అంతా కూడా వేరే వాళ్ళతో చేయించుకోవాలి. టీచర్లంతా కూడా బోధనకే పరిమితం చేసి బాధ్యతగా ఫీల్ అయ్యేటట్టు ఉపాధ్యాయుని తయారు చేయాలి. ఆ పని నుండి ప్రభుత్వం తప్పించుకొని ఏం చేస్తుందంటే, పిల్లలు లేరు అని అంటే టీచర్ సరిగ్గా పని చేయకపోవడం వల్ల పిల్లలు లేరు అని చెప్పి అనవసరమైన తప్పుడు సమాచారాన్ని సమాజానికి ఇస్తా అన్నారు. అది సరి అయింది కాదు. ఇదంతా పోవాలంటే ఏం చేయాలి అంటే, స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి విద్యా బోర్డులకు అప్పగిస్తే, అది ఒక నిజాయితీ కలిగినటువంటి విద్యావేత్తలకు కనుక దీన్ని అప్పగించినట్టయితే వాళ్ళ పని వాళ్ళు చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. రాజకీయ జోక్యం ఎంత దూరంగా ఉంటే అంత మంచిది ఈ సమాజానికి అని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఫైనల్ సజెషన్స్ అండ్ వాట్ ఈస్ ద బడ్జెట్? సార్ 40,000 కోట్లు చెప్పారు విద్య మొత్తానికి. చర్చ బాగా సాగుతుంది. చాలా శాస్త్రీయంగా యూనివర్సిటీల పైన ఈ ఉన్నటువంటి పరిస్థితుల్లో
ప్రజాప్రభుత్వంలో ఒక 5 ముఖ్యమైనటువంటి సూత్రాలని, పంచసూత్రాలను నేను ప్రపోజ్ చేయదలుచుకున్నాను. ఒకటి, తక్షణమే యూనివర్సిటీలు రిక్రూట్మెంట్ చేయాలి. ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీలతో పాటు స్టేట్ యూనివర్సిటీలు ఏవైతే ఉన్నాయో అన్ని యూనివర్సిటీల్లో రిక్రూట్మెంట్ చేయాలి. మొదటిగా చేయాల్సినటువంటి అంశం రిక్రూట్మెంట్ మీద హై లెవెల్ మీటింగ్ పెట్టి రిక్రూట్మెంట్ చేయాలి. నెంబర్ 1. నెంబర్ 2, యూనివర్సిటీల బడ్జెట్కు సంబంధించిన దాంట్లో ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీలకు చెరో 1000 కోట్లతో పాటు మిగతా స్టేట్ యూనివర్సిటీలకు 500 కోట్ల రూపాయల బడ్జెట్ ఇవ్వాలి. నెంబర్ 2, బడ్జెట్ పెంచాలి. టోటల్ ఉన్నటువంటి 14 యూనివర్సిటీలు, అందులో 9 యూనివర్సిటీలు రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ఇస్తూ ఉంది. ఉమ్మడి జాబితాలో ఉన్నందున, విద్య ఉమ్మడి జాబితాలో ఉన్నందున బడ్జెట్ అలొకేషన్స్ మాత్రం యూజీసీ ఈ యొక్క పే స్కేల్స్ ఇస్తున్నప్పటికీ గ్రాంట్ ఇవ్వాల్సింది మాత్రం యూనివర్సిటీ కాబట్టి ఉస్మానియా, కాకతీయులకు 1000 కోట్లు, మిగతా యూనివర్సిటీలకు 500 కోట్ల రూపాయల చొప్పున తక్షణం రిలీజ్ చేయాలి, బడ్జెట్లో కూడా పెట్టాలి. నెంబర్ 3, వీసీల నియామకం పైన పెద్ద ఎత్తున రూమర్లు వస్తున్నాయి కాబట్టి అకాడమిక్ ఇంటిగ్రిటీ ఉన్నటువంటి విద్యావేత్తలను మాత్రమే యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా నియమించాలి. ఇప్పుడు యూనివర్సిటీలన్నీ ఇన్ఛార్జీల పరిపాలనలో ఉన్నాయి. ఇన్ఛార్జీలను తీసేసి విద్యావేత్తలను పొలిటికల్ రీహాబిలిటేషన్ లాగా కాకుండా విద్యావేత్తలనే యూనివర్సిటీలు వీసీ నియమించండి. 3వ అంశంగా వీసీల నియామకం జరపాలి. 4వ అంశం, ఇంతకుముందు చెప్పినట్టు ఎన్ఈపిలో అనేక అసమగ్రమైన అంశాలు ఉన్నాయి. బీజేపీ పాలిత రాష్ట్రాలు తప్ప బీజేపీయేతర రాష్ట్రాలు ఎక్కడ కూడా ఎన్ఈపీ సమగ్రంగా అమలు చేయబడట్లేదు. ఎన్ఈపిలో ఉన్న అంశాలన్నింటినీ అడాప్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి అసమగ్రమైన అంశాలను రివ్యూ చేసేందుకు స్వయం ప్రతిపత్తి గలటువంటి ఒక కమిషన్ ద్వారా ఎన్ఈపీ విశ్లేషణ చేసే ముందుగా శ్వేతపత్రం ప్రకటించాలి. 4వ అంశం. చివరిగా 5వ అంశంగా ఈ కొత్త యూనివర్సిటీల స్థాపన చేయాల్సిన అవసరం ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో యూనివర్సిటీలు పెట్టారు. తెలంగాణ వచ్చిన తర్వాత ఈ నూతన యూనివర్సిటీ స్థాపన జరగలేదు. ఖమ్మం జిల్లాలో ఖమ్మం, వరంగల్, నల్గొండ 3 జిల్లాలకు కూడా కేంద్రంగా ఖమ్మం ఉన్నది. ఖమ్మంలో పీజీ సెంటర్ మాత్రమే ఉన్నది. ఖమ్మంలో యూనివర్సిటీ స్థాపన జరగాలి. నూతన జిల్లాలు చేశారు కాబట్టి నూతన జిల్లాల్లో అన్ని జిల్లాల్లో యూనివర్సిటీలు, ముఖ్యంగా ఖమ్మం లాంటి జిల్లాల్లో యూనివర్సిటీల స్థాపన జరగాలి. కోటి ఉమెన్స్ కాలేజీని కోటి ఉమెన్స్ యూనివర్సిటీగా చేశారు. ఆ యూనివర్సిటీకి తక్షణం 1000 ఎకరాల జాగా కేటాయించి కోటి ఉమెన్స్ కాలేజ్ బిల్డింగ్ను గత టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రైవేటు వ్యక్తులకు అప్పజెప్పాలని ఒక కుట్రపూరితమైన పద్ధతిలో అక్కడ ఉన్నటువంటి 14 ఎకరాలుగా ఉన్నటువంటి భూమిని ఆక్యుపై చేయడానికి ప్రయత్నాలు జరిగినట్టుగా రూమర్లు వచ్చాయి. కాబట్టి తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయానికి 1000 ఎకరాల భూమి కేటాయించాలి. నూతన యూనివర్సిటీల స్థాపన జరగాలి. నూతన యూనివర్సిటీకి బడ్జెట్ కూడా ఇవ్వాలి. వీటన్నిటిని విశ్లేషించడం కోసం తెలంగాణ ఉన్నత విద్యా మండలిని సంస్కరించాల్సిన అవసరం ఉంది. ఉన్నత విద్యా మండలిలో విద్యావేత్తలను పెట్టడం చేత దాన్ని ఒక స్వయం ప్రతిపత్తమైన సంస్థగా దాన్ని రూపొందించినట్లయితే ఖచ్చితంగా ఉన్నత విద్య తెలంగాణ రాష్ట్రంలో మరింత మెరుగ్గా ఉండేటువంటి అవకాశం ఉంటుందని చెప్పి నేను అభిప్రాయపడుతూ ఉన్నాను. థ్యాంక్ యూ సార్. వెరీ కాంక్రీట్ సజెషన్స్ వస్తున్నాయి. తప్పకుండా ప్రభుత్వం దీన్ని దృష్టి ఉంచాలి. So my suggestions are somewhat different with the other panelists. స్వయం పాలనకు సంబంధించి 10 సంవత్సరాల ఈ యొక్క అరాచకమైన విద్యా వ్యవస్థ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం తన యొక్క మేనిఫెస్టోలో విద్యకు సంబంధించి 2-3 కాంక్రీట్ విషయాలను ప్రస్తావించింది. ప్రతి మండలంలో ఒక ఇంటర్నేషనల్ పాఠశాల పెట్టాలని చెప్పి, ఆ యొక్క ఇంటర్నేషనల్ పాఠశాల అన్ని అంగులతో ఉండాలనేటటువంటిది సరే ప్రస్తుతం ఉన్నదా లేకపోతే కొత్తయా? నా యొక్క అభిప్రాయం ప్రకారం ఏ పాఠశాలలో అత్యధిక స్ట్రెంత్ ఉంటుందో ఆ మండలంలో దాన్ని ఒక ఆదర్శ పాఠశాలగా తీర్చిదిద్ది అన్ని రకాలైనటువంటి సాంకేతిక అంతర్జాతీయ ప్రమాణాలతో ఈవెన్ నోటీస్ బోర్డుల దగ్గర నుంచి తర్వాత ఈ యొక్క మొత్తం వ్యవస్థనంతా కూడా కంప్యూటర్లకు సంబంధించి కానీ లేకపోతే ఈ యొక్క క్లాస్ రూమ్స్ అన్నీ కూడా డిజిటల్ క్లాస్ రూమ్స్ చేయడం దాని నుంచి ఆలోచించాలి. రెండవది, ఈ 6 నెలల పరిపాలనలో విద్యా వ్యవస్థ పైన ఒక కాంక్రీట్గా ప్రభుత్వము చర్చల ద్వారా ముందుకొచ్చినట్టు కాకుండా ఏదో గుడ్డెద్దు చేనుల పడ్డట్టుగానే వ్యవహారం జరుగుతుందనేటటువంటిది నా యొక్క నిశ్చితమైనటువంటి అభిప్రాయం. ముఖ్యంగా ఈ 3, 4, 5, 6 నెలల లోపల విద్యా వ్యవస్థ పైన ఒక కమిటీ కానీ కమిషన్ కానీ వేస్తాము అనేటటువంటిది ఉంది. కానీ కమిటీయా కమిషన్ అనేటటువంటి దాని మీద ఇంతవరకు ఎక్కడ కూడా ఎవరు కూడా క్లారిటీ ఇచ్చినటువంటి సందర్భం లేదు. ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ మహిళా కమిషన్ లాగా విద్యా కమిషన్ అన్నాడు. మరి మహిళా కమిషన్ అంటే శిక్షించడానికి ఉన్నటువంటి కమిషన్ అది. అదేవిధంగా ఇప్పుడు ఈ యొక్క విద్యా వ్యవస్థలో ఉండేటటువంటి
నియంత్రించడానికి కమిటీ వేస్తారా, లేదా విద్యా వ్యవస్థలో మార్పులు సూచించడానికి, ఉన్నతీకరించడానికి కావలసినటువంటి సూచనలు చేయడానికి కమిటీ వేస్తారా అనేటటువంటిది ఇంకా ప్రభుత్వానికి దగ్గరగా ఉండేటటువంటి వాళ్ళు, విద్యావేత్తలుగా చెల్లమవుతున్న వాళ్ళు కూడా ఈ సందేహం ఉంది. అయితే పక్కన ఉన్న ఆంధ్రప్రదేశ్లో విద్యా కమిషన్ వేశారు. 2 రిటైర్డ్ జడ్జిలను తీసుకొని వచ్చి హైయర్ ఎడ్యుకేషన్కి ఒక విద్యా కమిషన్, స్కూల్ ఎడ్యుకేషన్కి ఒక విద్యా కమిషన్ వేశారు. అది వైట్ ఎలిఫెంట్గా తప్ప ఆ రాష్ట్రానికి కానీ ఆ విద్యా వ్యవస్థకు కానీ 5 పైసలు ఉపయోగపడలేదు. ముఖ్యంగా పాఠశాల విద్యకు వేసినటువంటి వాళ్ళ కమిషన్ ఏదైతే ఉందో, ఒక ఎమ్మెల్యే గారి భర్త ఒక ఇంజనీరింగ్ కళాశాల ఓనర్ని పాఠశాల విద్యా కమిషన్ బాధ్యతలన్నీ ఆయన చేతిలో పెడితే ఆంధ్రప్రదేశ్లో మీ ఇష్టం వచ్చినట్టుగా వసూలు చేసుకోండి అని ఒక 100 కోట్ల రూపాయలు వసూలు చేసి ప్రభుత్వానికి కప్పం పట్టింది అనేటటువంటి ఒక చర్చ జరుగుతుంది. మరి అటువంటి విద్యా కమిషన్ వేస్తారా అనేటటువంటిది ఒక చర్చ. కమిటీ అనేటటువంటిది నిజంగా కూడా ఇప్పుడు చెప్పినటువంటి విషయాలను ఇంప్లిమెంట్ చేయడానికి ఏ కమిటీ అక్కర్లేదు. పాఠశాల విద్యను మీరు సంస్కరించాలనుకుంటే ఒకటే ఒక సమస్య, ఈరోజు కేజీ నుంచి 5th క్లాస్ వరకు ఉన్నటువంటి విద్యా వ్యవస్థను బలపరచడము లేదా దాన్ని పటిష్టపరచడం అనేటటువంటిది కనుక చేస్తే ఆటోమేటిక్గా చైన్ అనేటటువంటిది, ఎందుకంటే రెసిడెన్షియల్ స్కూల్స్ కానీ అవి కానీ గత ప్రభుత్వం చేసినట్టుగా మేము 5 లక్షల మందికి విద్య నేర్పినాము, ఇక అదే మా విద్య కేజీ టు పీజీ అనేటటువంటిది కాదు. 5 లక్షల మందికి విద్య నేర్పించి సుమారు 25 లక్షల మందిని అనాథలుగా మార్చినటువంటి గత చరిత్ర ఇప్పుడు పునరావృతం కావడానికి లేదు. తర్వాత ఆయాచితంగానే కొన్ని విషయాలు ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు, ఎందుకంటే విద్య ఆయనకు కాబట్టి. మా అశోక్ గారు చాలా బాగా చెప్పారు. పివి నరసింహారావు గారు ఏపీ రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టినా, లేదా ఈరోజు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి నవోదయ పాఠశాలల్లో చూసుకున్నా అవి ఖచ్చితంగా స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్గా కొనసాగుతున్నాయి. ఈరోజు రాష్ట్రంలో ఉన్న ఐఏఎస్లు అనేక మంది ఆ స్కూళ్ళ నుంచి వచ్చారు. సరే, కారణాలు ఏమైనప్పటికీ కూడా సో ఎస్సీ గురుకులాలు కావచ్చు, ఎస్టీ గురుకులాలు కావచ్చు, బీసీ గురుకులాలు కావచ్చు, తర్వాత మైనార్టీ గురుకులాలు కావచ్చు, ఇవన్నీ కూడా గురుకులాలు పెరిగిపోయినాయి. ఇప్పుడు దాని గురించి మరి అన్నీ కలపాలనా లేదంటే ముఖ్యమంత్రి గారు మరి ఆయాచితంగా మాట్లాడిండా, దానిపైన ఏమైనా రీసెర్చ్ చేసిండా లేక ఇన్పుట్ తీసుకుండా నాకు తెలియదు. కానీ మొత్తం 100 ఎకరాల జాగా తీసుకొని ఒకటి బీసీలకు, ఒకటి ఎస్సీలకు, ఒకటి ఎస్టీలకు, ఒకటి మైనార్టీలకు అంటే అవి ఫ్యూచర్లో జమ్మూ కాశ్మీర్ ఐఐటీలో కొట్టుకున్నట్టుగా కొట్టుకోవడానికి కేంద్రాలుగా మారుతాయి తప్ప మరి ఇది ఏ విధంగా అంటే నువ్వు శాటిలైట్ సిటీ కట్టి ఆ కట్టినటువంటి శాటిలైట్ సిటీలో లాటరీ తీసి ప్రతి కులానికి ఒక ఇల్లు కేటాయిస్తే దాన్ని మనం సమసమాజం అంటాం. అంతేగాని బ్రాహ్మణులకు ఒక వీధి, బల్జోలకు ఒక వీధి, కోమటోళ్ళకు ఒక వీధి కలిసి కట్టినట్టుగా ఉంది. ఈ యొక్క నిర్ణయం అనేటటువంటిది పూర్తిగా ఇది సమ్మతమైనటువంటిది కాదు. ఇది తప్పకుండా ఈ ప్రభుత్వం యొక్క తప్పుటడుగు అవుతుంది అనేటటువంటిది ఒకటి. చివరిగా ముఖ్యమంత్రికి ఎవరు చెప్పారో తెలియదు, ఆల్ ఆఫ్ సడన్ రెసిడెన్షియల్ విద్య అనేటటువంటిది విద్యార్థులకు తల్లిదండ్రులకు మధ్య సంబంధాలను పూర్తిగా ధ్వంసం చేసింది అనేటటువంటిది చెప్పాడు. మీరు ఏ తల్లిదండ్రుల గురించి మాట్లాడుతున్నారు? రేవంత్ రెడ్డి మనమడి గురించి మాట్లాడుతున్నారా? వేం నరేంద్ర రెడ్డి మనమడి గురించి మాట్లాడుతున్నారా? లేదా వేప చెట్టుకు చీరగట్టి ఆ చీరలో పిల్లవాన్ని వేసి నాటేస్తున్నటువంటి సామాన్య కుటుంబాల యొక్క పిల్లల గురించి మాట్లాడుతున్నారా? ఈరోజు 1 నుంచి 5 తరగతుల వరకు పిల్లలకు సంబంధించినటువంటి తల్లిదండ్రులకు సంబంధించి ఉండొచ్చు, కానీ 5వ తరగతి నుంచి రెసిడెన్షియల్ పాఠశాలలు అనేటటువంటివి ఇంటికి పోతే మనకి చదువుకోవడానికి ఉండదు, డౌట్ వస్తే చెప్పడానికి ఉండదు. కాబట్టి ఈ రెసిడెన్షియల్ పాఠశాలల మీద ముఖ్యమంత్రి అక్కసు వెళ్ళగక్కిండు అనేటటువంటి ఒక చర్చ సమాజంలో తీవ్రంగా జరుగుతుంది. దానికి స్పష్టంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఈరోజు విద్యా వ్యవస్థలో ప్రముఖంగా ఉన్నది ప్రైవేటు రంగాన్ని నియంత్రించడము, ప్రభుత్వ రంగాన్ని ప్రోత్సహించడం. ఇది ప్రపంచ దేశాల్లో ఎక్కడ చూసినా అభివృద్ధి చెందుతున్న కమ్యూనిస్టు దేశాలైనా లేదా కంట్రీ దేశాలైనా ఖచ్చితంగా ప్రభుత్వ విద్యారంగాన్ని ప్రోత్సహిస్తున్నాయి, ప్రైవేటు విద్యారంగాన్ని నియంత్రిస్తున్నాయి. కానీ ఇక్కడ రివర్స్ పరిపాలన జరుగుతున్నది. ఉస్మానియా యూనివర్సిటీలో డబుల్ బెడ్రూమ్లు ఇల్లు కడుతుంటే
ఉస్మానియా యూనివర్సిటీలో హాస్టళ్ళు మూసేస్తుంటే, ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్న ప్రొఫెసర్లను పీకేస్తుంటే, ఎల్లారెడ్డి పేరు మీద, మల్లారెడ్డి పేరు మీద, చంద్రారెడ్డి పేరు మీద ప్రైవేటు యూనివర్సిటీలు కుక్కగొడుగుల్లాగా వచ్చి చేరుతున్నటువంటి విషయం లోపల తక్షణం ఈ రాష్ట్రంలో ప్రైవేటు విద్యా సంస్థలు, ముఖ్యంగా ప్రైవేటు యూనివర్సిటీలను రద్దు చేసే దిశగా చర్యలు ఉండాలి తప్ప, నిజంగా కూడా ఈ 6 నెలల కాలంలో ముఖ్యమంత్రి గారికి టైం లేకపోవచ్చు, లేదా ముఖ్యమంత్రి గారికి ఈ విషయాలపైన అవగాహన లేకపోవచ్చు, కానీ ఈ విధమైనటువంటి ఒక చర్చ జరగడం అనేటటువంటిది విద్యా వ్యవస్థకు తీరని నష్టం జరుగుతున్నది. కాబట్టి ఒక కాంక్రీట్గా కింది స్థాయిలో చర్చ జరగాల్సినట్టు అవసరం ఉన్నది. ఒకవేళ నువ్వు రెగ్యులేటరీ అథారిటీ పెడితే ఇంటర్మీడియట్ బోర్డుకు చేతగాక ఇంకొక రెగ్యులేటరీ అథారిటీ పెడుతున్నారా? లేదు స్కూల్ ఎడ్యుకేషన్లో డిఓ పరిపాలన చేయలేకపోతున్నాడు కాబట్టి ఇంకో రెగ్యులేటరీ అథారిటీ పెడుతున్నాడా? ఖచ్చితంగా ఈ విద్యా వ్యవస్థ లోపల ఈ గ్యాప్స్ను ఫిలప్ చేయడానికి ఎక్కడ సమస్య వస్తుంది? కాబట్టి వీటన్నింటినీ చూడడానికి మై ఓట్, నా యొక్క ఓటు ఖచ్చితంగా విద్యా వ్యవస్థలో కేజీ నుంచి పీజీ వరకు తీసుకురావాల్సినటువంటి మార్పులు, పర్టికులర్ వాళ్ళ యొక్క ఎజెండాలో కూడా, వాళ్ళ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్లో కూడా ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేసే విధంగా, ప్రైవేటు విద్యారంగాన్ని పూర్తి స్థాయిలో నియంత్రించే విధంగా, క్వాలిటీని పెంచే విధంగా, విద్య అనేటటువంటిది అందరికీ అందుబాటులో ఉండేటటువంటి విధంగా ఇటువంటి అన్ని అంశాలను క్రోడీకరించి ఒక విద్యా కమిషన్ నిపుణులతోటి వేయడమే తప్ప, కానీ ఆంధ్రప్రదేశ్ లాంటి చేదు అనుభవం తీసుకొని వచ్చి మళ్ళా దాంట్లో ఎల్ఐఓనో మయ్యలయో లేదా ఎమ్మెల్యేగా ఓడిపోయినాయన్నో గెలిచినాయన్నో పెడితే ఇది విద్యా కమిషన్ వేయడం కంటే ఏకపోవడం మంచిదనేటటువంటిది నా థ్యాంక్ యూ సార్. సో ఫైనల్ థాట్స్. మధుసూదన్ రెడ్డి గారు ప్రస్తావించిన 2 అంశాలతో నా అభిప్రాయాన్ని చెప్తాను నేను. ఒకటి కమిటీయా అనేటువంటిది ప్రారంభంలో వారు వ్యక్తపరిచారు. నిజానికి విద్యారంగంలో సృష్టించినటువంటి వారు, చాలా అనుభవం కలిగినటువంటి వాళ్ళు, వాళ్ళతో కమిషన్ వేయాలి. తర్వాత కమిటీస్ కూడా ఉంటారు, టాస్క్ ఫోర్స్ కమిటీస్ ఉంటాయి. టాస్క్ ఫోర్స్ ఇప్పుడు ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఉంది. ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అంటే రెగ్యులేటరీ అథారిటీ ప్రత్యేకం కాకుండా వీళ్ళకి హెల్ప్ఫుల్గా ఉండడం కొరకు ఒక టాస్క్ ఫోర్స్, అంటే ప్రాక్టికల్గా ఉన్నటువంటి వాళ్ళకి టాస్క్ ఫోర్స్ వేయచ్చు. అట్లాగే టెక్నికల్ ఎడ్యుకేషన్ ఉంది, టెక్నికల్ ఎడ్యుకేషన్ ఒక టాస్క్ ఫోర్స్, స్కూల్ ఎడ్యుకేషన్ ఒక టాస్క్ ఫోర్స్. ఆ టాస్క్ ఫోర్స్ చిన్న వాళ్ళతో వేయచ్చు, ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళతో, అది కమిటీ. ఆ తర్వాత కమిషన్ మాత్రం దానికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉండాలి, చాలా అనుభవజ్ఞులు ఉండాలి దాంట్లో. తర్వాత రెండవది ప్రైవేటు రంగాన్ని నియంత్రణ చేయాలన్నారు. చాలా ముఖ్యమైనటువంటి విషయం ఇప్పుడున్న పరిస్థితుల్లో. నేను చెప్పినట్టుగా ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్లోనూ లేక హైయర్ ఎడ్యుకేషన్లో ప్రైవేటీకరణను పూర్తిగా తీసేయలేరు, అది దురాశ అవుతుంది, అది అత్యాశ అవుతుంది. కానీ స్కూల్ ఎడ్యుకేషన్ స్టార్ట్ చేయొచ్చు. అయితే నియంత్రణ అనేటువంటిది చాలా ముఖ్యం. ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను నేను. స్కూల్ ఎడ్యుకేషన్ ఇప్పుడు ఒక జీఓఎంఎస్ నెంబర్ 1 అని ఒకటి ఉంది. ఆ జీఓఎంఎస్ నెంబర్ 1 ప్రకారము ప్రభుత్వము టెక్స్ట్ బుక్లు ప్రింట్ చేసి గవర్నమెంట్ స్కూల్స్లో డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. ప్రైవేట్ స్కూల్స్లో డిస్ట్రిబ్యూట్ చేయాలి అంటే 1400 రూపాయల కంటే ఎక్కువ తీసుకోకూడదు. ఇది ఆ జీఓఎంఎస్ నెంబర్ 1 చెప్పినటువంటిది. కానీ ప్రైవేట్ స్కూల్స్లో 14,000 తక్కువకుండా ఎవరు తీసుకోవట్లేదు. 14,000 రూపీస్. ఒక 10వ తరగతి చదువుతున్న పిల్లవాడు బుక్ సెట్ తీసుకోవాలంటే టెక్స్ట్ బుక్స్ది 14,000 రూపాయలు ఇవ్వాలి. అక్కడ జీవోలో ఏముంది, 1400 రూపాయలు ఎక్కువ తీసుకోకూడదని ఉంది. నియంత్రణ లేదన్నట్టే కదా. నియంత్రణ ఉండాలి తప్పనిసరిగా, అదొకటిది ఒకటి. ఈ 2 విషయాలు. తర్వాత ప్రైవేటీకరణ గురించి కూడా నేను ఒక చిన్న అభిప్రాయం చెప్తాను. దాన్ని ఎట్లాగైనా సరే సమూలంగా తుదముట్టించాలి. ఎందుకంటే ఇప్పుడు ఈ మధ్య చూస్తున్నాం, నీట్ ఎగ్జామ్స్ లీకేజ్ అయినాయి. చాలా గందరగోళం ఉంది, దేశవ్యాప్తంగా నడుస్తూ ఉంది. దీని వెనక ప్రైవేట్ కోచింగ్ కాలేజెస్ వాళ్ళు, ప్రైవేట్ కోచింగ్ సెంటర్స్ వాళ్ళు అనేటువంటిది పెద్దగా ఉంది. అది పుకారు మాత్రమే కాదు, వాళ్ళు వాస్తవం ఉంటుంది. రెండవది, ఈరోజు ప్రారంభమైన డిఎస్సి ఎగ్జామినేషన్స్, ఇది పోస్ట్ పోన్ చేయాలి వద్దని చెప్పేసి ఒకటి. దీని వెనక కూడా కోచింగ్ సెంటర్స్ వాళ్ళు ఉన్నారు అనేటువంటిది చాలా బలంగా వినిపిస్తున్నటువంటిది. మూడవది, ఒక 3-4 ఇయర్స్ బ్యాక్ అగ్నిపథ్ అని పెట్టారు. అప్పుడు కూడా చాలా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో కొన్ని రాష్ట్రాల్లో కూడా బాగా జరిగినాయి. సరే, ఆ ఇష్యూ మంచిదాకా చెడ్డదని నేను చెప్పట్లేదు, కానీ ఆ గొడవ వెనక ప్రైవేట్ కోచింగ్ సెంటర్స్ ఉన్నాయి అనేటువంటిదే ప్రధానంగా బయటకు వచ్చినటువంటి విషయం. ఇదంతా ఎందుకు వచ్చింది? ప్రైవేటైజేషన్లో వచ్చింది. ప్రైవేటైజేషన్ దేనికి దాస్తుంది? కమర్షియలైజేషన్ దాస్తుంది. ఫస్ట్ కమర్షియల్ అయిపోతే ఎడ్యుకేషన్ అంతా కూడా, ఆ కమర్షియలైజేషను క్రిమినలైజేషన్ అయిపోతుంది. క్రిమినల్ యాక్టివిటీస్ ఇవన్నీ కూడా అగ్నిపథ్లో జరిగిన కానీ మిగతాన్ని కూడా
క్రిమినల్, ఇప్పుడు నీట్లో జరిగింది క్రిమినలే. ఈ ప్రైవేటైజేషన్ అనేటువంటి దేనికి దారితీస్తుంటే క్రిమినల్ యాక్టివిటీకి, క్రిమినలైజేషన్ దారితీస్తుంది. కాబట్టి అదొకటి. తర్వాత మూడవ ప్రశ్న, జస్ట్ ఒకటే నిమిషం, మీరు బడ్జెట్ గురించి అన్నారు. సరే, బడ్జెట్ గురించి నాకేం పెద్ద అనుభవం లేదు, తర్వాత దాని గురించి ప్రవేశం కూడా లేదు. కానీ నేను ఒక విషయం మాత్రం చెప్పగలను. డబ్బులు ఎన్ని వేల కోట్లు, ఎన్ని లక్షల కోట్లు అనేది నేనేం చెప్పలేను. కానీ ఒకటి ఏమిటంటే, ఇప్పుడు వ్యవసాయ రంగానికి మంచి ప్రాధాన్యత ఇస్తుంది ఈ ప్రభుత్వం. రైతు బంధు అనుకోండి, లేకపోతే రైతు భరోసా అనుకోండి, లేదా రుణమాఫీ అనుకోండి, వ్యవసాయ రంగానికి బాగా ఇస్తుంది. సంతోషం. రైతులకు ఇస్తున్నారు. రైతు బిడ్డల సంగతి ఏమిటి? మరి రైతు బిడ్డల చదువు సంగతి ఏమిటి? మా ప్రభుత్వ పాఠశాల చదివేటువంటి వాళ్ళంతా కూడా రైతు బిడ్డలే. దాదాపు 60% మంది ఇంకా వ్యవసాయ రంగం ఆధారపడేటువంటి వాళ్ళు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు. కాబట్టి ప్రభుత్వ విద్యారంగాన్ని పటిష్టం చేయడం కోసం మీరు వ్యవసాయ రంగం మీద ఎంత ఖర్చు పెడుతున్నారో అంతకు ఒక పైసా తక్కువ కాకుండా ఖర్చు పెట్టాలి. ఇది నా యొక్క ప్రతిపాదన. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్ సార్, ప్లీజ్. మత్స్సు రెడ్డి గారు చెప్పినట్టుగా ఇప్పుడున్న వ్యవస్థ సక్రమంగా నడిస్తే ఎవరూ అవసరం లేదు, నడవట్లేదు. కానీ ఇంత చర్చ జరిగింది. విద్యా కమిషన్ వేయాలా, స్వతంత్ర ప్రతిపత్తి ఉండాలా? దానికి ఒకటే ఉదాహరణ, ఒక ప్రభుత్వ పాఠశాల నేను యూపీ నుంచి హై స్కూల్ చేయడానికి ఏ అధికారి, ఎంఈఓ దగ్గర నుంచి పై అధికారి దాకా అంగీకరించట్లే. ప్రైవేట్ వాళ్ళ ఒత్తిడి వల్ల పైనుంచి కూడా నీకు 3 ఎకరాలు లేదు, 5 ఎకరాల భూమి లేదని ఒత్తిడి చేసి ఇవ్వకుండా చేశారు. పట్టుబడి తీసుకొచ్చిన పాఠశాలకి ఇవాళ బైఫర్కేషన్ కూడా చేయటం లేదు, పోస్టులు ఇవ్వాలని అనేక ఇబ్బందులు గుర్తు చేస్తున్నారు. అదే ప్రైవేటు పాఠశాల 1 నుంచి 10th అప్లికేషన్ పెడితే ఇమీడియట్గా ఇచ్చేస్తారు పర్మిషన్. కోరేది ఏంటంటే స్వతంత్ర ప్రతిపత్తి కలిగింది ఉండటంతో పాటు ఈ కమిషన్ ఇచ్చే రికమెండేషన్ని ఈ వ్యవస్థ ఇప్పుడు కొనసాగుతున్న వ్యవస్థ అమలు చేసేటట్టుగా ఉండాలి. దానికి ఉదాహరణ ఏంటంటే ప్రవీణ్ కుమార్ గారు అని చెప్పి మనకి సోషల్ వెల్ఫేర్లో వాటిలో పనిచేశాడు. ఆయనకి పూర్తి స్వేచ్ఛనిచ్చారు. పర్వతారోహణ పంపిండు, ఇతర దేశాలకు పంపిండు, చేసిండు. ఆయనకి నిధులు, అది ఎస్సీ కర్మ ఎక్కడి నుంచో వచ్చినాయి, పవర్ ఉంది, నిధులు ఉన్నాయి, చేయగలిగాడు. మరి మన ఉన్నటువంటి డైరెక్టర్ గారికి రూపాయి ఇవ్వడానికి నిధులు లేవు, స్వేచ్ఛ లేదు, మళ్ళీ ప్రభుత్వం దగ్గరికి పోవాలి. ఈ ప్రాసెస్ అంతా జరిగేసరికి కాలం పూర్తి అయిపోతుంది. కాబట్టి స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి కమిషన్ ఉంటే అది కూడా ఏకపక్షంగా కాకుండా అట్టడుగు వర్గాల స్థాయి నుంచి అనేక కమిటీల ద్వారా తీసుకున్న సారాంశాన్ని, ఫలితాన్ని ఏదైతే రిపోర్టుగా ఇస్తుందో అది ఇంప్లిమెంట్ చేయడానికి ఈనాడున్న వ్యవస్థ కొనసాగాలని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ ప్రభుత్వము జాతీయ విద్యా విధానం 2020ను అమలు చేస్తుందా లేదా అనేటువంటిది ఇప్పటికీ స్పష్టీకరణ చేయలేదు. మేమేమంటున్నామంటే దాన్ని అమలు చేయకూడదు ఈ రాష్ట్రంలో. ఎందుకు అనంటే విద్య ఉమ్మడి జాబితాలో ఉంది. కేంద్రమేమో మొత్తంగా ఈ ఉమ్మడి జాబితా నుండి కేంద్రం చేతుల్లోకి తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది. సిలబస్ అంతా ఎన్సీఆర్టీఏ ఇస్తుందని చెప్పి స్థానికత తత్వం అందులో లేకుండా చేసేటట్టు ప్రయత్నం చేయడం ఒకటైతే, వీళ్ళకు ఉండేటువంటి స్వతంత్ర ప్రతిపత్తిని కూడా లేకుండా చేసే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి వెంటనే ప్రభుత్వం దానిపైన క్లారిటీ ఇవ్వాలి, అది అమలు చేయకూడదని చెప్పి డిమాండ్ చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది చాలా ముఖ్యమైన చర్చ. ఐ థింక్ ఎక్కడైనా జరిగిందో లేదో కానీ ఈ ప్రభుత్వానికి ఒక అవకాశం వినడానికి, విని ఇందులో ఉన్న సారాంశాన్ని గ్రహించాలి. ముఖ్యంగా విద్యతో విముక్తి అనేది నమ్మితే కానీ అందరికీ సమానమైన విద్యా అవకాశం ఇవ్వడానికి వీలవుతుంది. అండ్ ఇంకొకటి, నాణ్యమైన విద్యతోనే బాలలకు న్యాయం జరుగుతుంది. జస్టిస్ ఫర్ చిల్డ్రన్ అనేది చాలా స్పష్టంగా బయటకు వస్తుంది. ఆ న్యాయం జరగాలి అంటే, జస్టిస్ జరగాలి అంటే నాణ్యమైన విద్య అందించాలి. సో నాణ్యమైన విద్య అందించాలి అందరికీ, ప్రాథమిక స్థాయి నుంచి, పూర్వ ప్రాథమిక స్థాయి నుంచి ఉన్నత విద్య వరకు. అంటే అర్థం ఏంటంటే ప్రభుత్వానికి ఒకటి రాజకీయ చిత్తశుద్ధి, ఇంటెంట్ ఉండాలి. ఆ ఇంటెంట్కు ఒకటే ఉదాహరణ డబ్బులు ఖర్చు పెట్టాలి అనేది చాలా స్పష్టంగా ఈ ప్రముఖులు చేసిన దాంట్లో దాదాపుగా 20%, 15 to 20% అంటున్నారు. అంటే అర్థం ఏమిటంటే 3 లక్షల కోట్ల బడ్జెట్ అయితే వాళ్ళు చెప్పిన 15% అంటే 45,000 కోట్లు. ఐ థింక్ ఆ 15% చేసి ఈ బడ్జెట్లో 24th నుంచి జరిగే బడ్జెట్ సెషన్స్లో 45,000 crores పక్కకు ఉంటే కానీ మనకు విద్య మీద ఇంటెంట్ ఉందని అర్థం.
కాబట్టి ప్రభుత్వం దీని మీద దృష్టి పెట్టాలి, డబ్బును వెతకాలి, ఎక్కడి నుంచి తెస్తారనేది వేరే విషయం. కానీ ఎక్కడి నుంచి తెచ్చినా ఎలా తెచ్చినా డబ్బు మాత్రం పెట్టవలసిందే. ఇందులో పేద విద్యార్థులకు, పేద యూనివర్సిటీలకు కొంత డబ్బు ఇవ్వడము, లేదా వేరే ప్రైవేట్ యూనివర్సిటీలకు అవకాశం ఇవ్వడము, ప్రైవేట్ విద్య ఉంది కదా అని చెప్పడం మాత్రం అది తప్పు. అండ్ పేద వర్గాలకు ఆర్థిక భారం నుంచి విముక్తి కలిగించే ఒక ప్రోగ్రామ్గా దీన్ని చూడాలి. విద్యను, ప్రభుత్వ విద్య పటిష్టత అంటే అర్థం రాజ్యాంగబద్ధంగా ఉన్న ప్రజలందరికీ సమానమైన విద్యా అవకాశాలు ఇవ్వాలి. అసమాన విద్యా అవకాశాలు ఒకవైపు ఉంచి టెస్ట్లోమో సమానంగా పెడుతున్నారు. ఇప్పుడు ఈరోజు డిఎస్సి రాసిన వాళ్ళు కూడా అందరు సమానమైన విద్యా అవకాశాలు రాలే వాళ్ళకు, కానీ పరీక్షలు మాత్రం సమానంగా పెడుతున్నారు. అది చాలా పొలిటికల్ ఇష్యూ. అది విద్య రాజకీయ సమస్య. రాజకీయంగా సమాన వాటా కావాలన్న వర్గాలకు సమానమైన అవకాశాలు కలిగించాలనేది చర్చలో బయటకు వస్తుంది. అండ్ ప్లానింగ్, యాక్చువల్లీ డీసెంట్రలైజ్ ప్లానింగ్ జరగాలి, జిల్లా ఒక యూనిట్గా జరగాలి. అండ్ పైన కూర్చుంటే ఎట్లా అర్థమవుతుంది అందరికీ అనేది కూడా బయటకు వస్తుంది. ఇంకొకటి నా ఉద్దేశం ఏంటంటే రూరల్ అండ్ అర్బన్, మనం 40% అర్బన్ పాపులేషన్ ఇప్పుడు తెలంగాణలో. హైదరాబాద్లో దాదాపుగా 3వ వంతు పాపులేషన్ హైదరాబాద్లో ఉంది. హైదరాబాద్లో స్కూళ్ళు ఎక్కడున్నాయి, ప్రభుత్వ కాలేజీలు ఎక్కడున్నాయి అనేది ఒక పెద్ద ప్రశ్న. 1 కోటి మంది పాపులేషన్కు ఎన్ని స్కూల్స్ కావాలి? దీనికి సపరేట్ ప్లానింగ్ అర్బన్ అండ్ రూరల్ జరగాలి. అండ్ ప్రతి జిల్లాకు ఒక ప్రణాళిక వేయాల్సిన అవసరం ఉంది. డబ్బు ఎంత ఖర్చు పెడతారనేది. ప్రైవేట్ చట్ట ప్రకారం ప్రైవేట్ సంస్థ అంటే, విద్యా సంస్థ అంటే లాభాపేక్ష లేని సంస్థ. కానీ ఇప్పుడు ప్రైవేట్ మాఫియాగా తయారు కావడం అనేది రాజ్యాంగబద్ధంగా అది రాజ్యాంగ విరుద్ధం, చట్ట విరుద్ధం. కాబట్టి దాన్ని ఈ ప్రభుత్వం దాన్ని చాలా స్పష్టంగా ప్రకటన చేయాలి. లాభాపేక్ష ప్రైవేట్ తీసేయగలమా లేదా అనేది వక్తలు మాట్లాడారు. లాభాపేక్ష లేకుండా నడపండి, మాఫియాను మూయండి. అది ఒక నినాదంగా ఈ ప్రభుత్వం తీసుకోవాలి ప్రజల పక్షాన. సో ఐ థింక్ ఫైనలీ ఇది ఒక మంచి చర్చ. ప్రభుత్వానికి ఈ చర్చ వెళ్ళాలి అండ్ ఇంకా చర్చలు కంటిన్యూ కావాలి. ఒక్కొక్క సబ్జెక్ట్ మీద ఒక చర్చ జరగాలి. యాక్చువల్లీ సహచర మీడియాకు నా రిక్వెస్ట్ ఏంటంటే ఇక్కడున్న 5-5 నిమిషాలు 10-10 నిమిషాల కన్నా ఒక్కొక్కరి దగ్గర బండాగారం ఉంది. ఉన్నత విద్య వింటుంటే నాకే అర్థమవుతలేదు ఏమిటి ఈ ధ్వంసరచన, ఎందుకు ఇది జరిగింది ధ్వంసరచన, ఇది కావాలని జరిగింది అనేది అనిపిస్తుంది అప్పుడప్పుడు. కాబట్టి కావాలని జరగకుండా మేమున్నామనే రాజ్యం బాధ్యత తీసుకోవాలి. ప్రభుత్వాల చట్టబద్ధ బాధ్యత ఇది. ఆ బాధ్యతను ప్రతి పాపకు 3 ఏండ్ల నుంచి డిగ్రీ ఉన్నత విద్య యూనివర్సిటీ స్టూడెంట్ వరకు ఆ బాధ్యత తీసుకోవలసిందే. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.